అగ్ని పోలిన నేత్రములు అపరంజి వంటి పాదములు అగ్ని పోలిన నేత్రములు అపరంజి వంటి పాదములు అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా స్తుతి నీకేయా ఆమేన్ ఆమేన్ ఆరాధింతునయ్యా ఆమేన్ మా స్తుతి నీకేయా ఆరాధింతునయ్యా మహోన్నతుడా దేవా సహాయకుడా యెహోవా జలముల ధ్వని వంటి కంఠస్వరం నోటను రెండంచులగాడం జలముల ధ్వని వంటి కంఠస్వరం నోటను రెండంచులగాడం ఏడు నక్షత్రములు ఏడాత్మలు చేత కలిగిన ఓ ప్రభువా మా స్తుతి నీకేనయ్యా ఆరాధింతుమయ్యా మా స్తుతి నీకేనయ్యా ఆరాధింతునయ్యా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా ఆదియు అంతము లేనివాడా యుగ యుగము జీవించువాడా ఆదియు అంతము లేనివాడా యుగ యుగములు జీవించువాడా పాతాళలోకపు ప్రాణపు చెవులు కలిగిన ఓ ప్రభువా మా స్తుతి నీకేనయ్యా ఆరాధింతునయ్యా మా స్తుతి నీకేనయ్యా ఆరాధింతునయ్యా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా హృదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము హృదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము మా స్తుతి నీకేనయ్యా ఆరాధింతునయ్యా మా స్తుతి నీకేనయ్యా ఆరాధింతునయ్యా ప్రభువా నువ్వు మహోన్నతుడు ప్రభువా దేవా ఆది అంతం లేనివాడు ప్రభువా దైవజనం వచ్చి దేవుని వాక్యాన్ని స్పర్శం కోరుకోవడం సందర్భం ఈ సమయంలో కేవలము నమ్ముము, కేవలము నమ్ముము, నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మువానికి సమస్తము సాధ్యమే. Praise the Lord. దేవుడికి స్తోత్రములు కలుగుగాక. చాలా మంచిది. మనమందరము నిలబడి ఉన్న రీతిగానే దేవుని యొక్క లేఖనాన్ని, ఎందుకంటే దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, నిలబడి లేఖన ధ్యానం చేయుట, ఆయన వాక్యమును గౌరవించుట ప్రభు ఒక్కడే. కాబట్టి మనం గౌరవాన్ని ఇద్దాం.
ఆయనను గౌరవించిన ప్రతి ఒక్కరిని, ఎందుకంటే రెస్పెక్ట్ కదా, గౌరవం అనే ఒక వర్తమానం చూసే ఉంటారు. ఆయన గౌరవాన్ని కోరుకునే దేవుడు. ఆమేన్. కనుక నిలబడి ఉన్న రీతిగానే మనం లేఖన భాగాన్ని చదువుకుందాం. మనమందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం మొదలుకొని ఆఖరి వచనం వరకు సహోదరులు ఒకరు చదవండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం మొదలుకొని ఆఖరి వచనం ఒకరు. ఎరుకగానికి బోధించు నీవే బోధించుకొనవా, దొంగిలింపవద్దని ప్రకటించు నీవు దొంగిలదవా. 21వ వచనం బ్రదర్, 3:21. ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నారు. ఆమేన్. చదవండి. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఆమేన్. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓడిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచింది. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చువాడునై ఇందుటకు ఆయన అలాగు చేసెను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడిను. ఇట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడిను. క్రియా న్యాయమును బట్టియా కాదు, విశ్వాస న్యాయమును బట్టి. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం మూలనే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. దేవుడు ఒక్కడే కనుక ఆయన సన్నిధి ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నావా? అట్లా కాదు, ధర్మశాస్త్రము స్థిరపరచుచున్నాము. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరందరూ నిలబడిన చూడండి, తలను వచ్చండి, కళ్ళు మూసుకోండి. ఆత్మ సహాయం విషయమై ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, మేమందరము కూడా ప్రభు దీనత్వములో మా గర్వములను, మా జ్ఞానములను, మా మత్సరములను సమస్తమును కూడా త్యజించి ఇదిగో ప్రభువా నీ పరిశుద్ధమైన సన్నిధిలో మేము నిలబడి ఉన్నాము. ప్రభువా ఇక్కడ మేము నిలబడి ఉండటంలో మా ప్రధానమైన ఉద్దేశం ప్రభువా మా హృదయములు మీరు నివాసం చేయడానికి యోగ్యమైన హృదయాలుగా కోవెలగా మలచబడ్డానికి ఇష్టపడతా ఉన్నాము. కృపగల దేవ, చదవబడిన లేఖనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ లేఖనము, ఈ అక్షరం వెనకాల ఉన్న ఆత్మను మేము పట్టుకున్నా కూడా మాకు ప్రత్యక్షత దయచేయండి. నీ వాక్యములకు నీవే అనువాదకుడు కనుక మా మధ్యలో మీరు దిగిరండి ప్రభు. నాయన నేను నిమిత్త మాత్రుడు నాయన ప్రభు. నేను గొప్పవాడనని కానీ మంచివాడనని కానీ నేను అనుకున్నట్లయితే నేను మోసపరిచేవాడిని నాయన. కానీ తండ్రి ఇక్కడ కేవలం నేను నీ యొక్క నోటి బుర్రగానే వచ్చి ఉన్నాను ప్రభు. వీరందరూ నీ మాటలు వినాలని ఇష్టపడతా ఉన్నారు. వీరందరూ నీ కోసం వచ్చి ఉన్నారు ప్రభు. కనుక నిజంగానే వీరు ఏది అడుగుతున్నారో అది వీరికి దయచేయండి ప్రభు. నీ ప్రియమైన పిల్లలు చేపను అడగగా నువ్వు చేపనే ఇస్తావయ్యా, వారు రొట్టెని అడగగా నువ్వు రొట్టెనే ఇస్తావు ప్రభు. ఈ సమయంలో మేము ప్రత్యక్షతను అడుగుతా ఉన్నాము, నీ ఆత్మ సంచారం అడుగుతా ఉన్నాము, నీ ఆశీర్వాదం అడుగుతా ఉన్నాము, నీ గుణ లక్షణాలు పొందుకోవాలని మేము ఆశపడతా ఉన్నాము. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ముందు కొనసాగించాలి. ఈ ఆరాధన అంతయు నీ కంటికి యుక్తమైనదే కనబడినట్లుగా నీవే నియంతృత్వం జరిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చో. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం. చాలా చక్కటి కీర్తనలు పాడుతూ ఉన్నారు. కొంతమందికి అయితే దేవుడు చక్కటి పాటలు పాడే ఒక వరాన్ని కూడా ఇచ్చాడనే విషయం నేను చూస్తున్నాను. అదంతా కూడా ఆయన ఘనత కొరకు వాడబడుట మరింత మేలైనటువంటిది. ఈ కాలంలో నేను చూస్తూ ఉంటాను, మంచి స్వరములు రాగానే క్రైస్తవులు సినిమా పాటలు పోయి పడుగులు వేస్తారు. కానీ అలా కాదు, దేవుడు ఏ వరం ఇచ్చినా ఆ వరం ఆయన కోసం వాడబడాలా. అది సువార్త చెప్పే వరమైనను సరే, సమాధానపరిచే వరమైనను సరే, పాటలు పాడే వరమైనను సరే, ఈవెన్ ప్రవక్త అంటాడు
కళలు కలడం కూడా ఇట్ ఇస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అంటాడు ఆయన. ఎందుకంటే కళలైనను సరే, ప్రవచనములైనా సరే, అద్భుతములైనా సరే, భాషలైనా సరే, దాని అర్థం చెప్పుటైనా సరే, స్వస్థత అయినా సరే, అన్నీ కూడా వాడవలసింది ఆయన ఘనత కోసం మాత్రమే. ఆయన ఘనత కొరకు వాడబడినప్పుడు అది నిజంగానే ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక దేవుడు మిమ్మల్ని సమకూర్చబడినటువంటి మీ ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగం కూడా కొంత సమయాన్ని మనం గడుపుదాం. చూడండి, ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది క్రీస్తు యేసునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదములు లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఉరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. ఇక్కడ ఒక మాట చూడండి, 27వ వచనం చాలా జాగ్రత్తగా గమనించండి. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయము అది కొట్టివేయబడెను? క్రియాన్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే కొట్టివేయబడెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఒక చిన్న అంశం మాట్లాడతాను. రేపటి దినమున మాత్రం మీరు ఖచ్చితమైనటువంటి ప్రార్థన అభిషేకముల కింద రావాలి. ఎందుకంటే రేపటి దినమున ఖచ్చితంగా మిమ్మల్ని నేను ప్రభు చిత్తమైనట్లయితే వర్తమానముల్లో మీకు శ్వాస ఆడనంత లోతులోకి తీసుకెళ్తాం. ఆమేన్. మీకు ఊపిరి కూడా పట్టనంత లోతులోకి తీసుకెళ్లాలనుకుంటున్నాను నేను. ప్రభు చిత్తమైనట్లయితే అది చేద్దాం. ఈ రోజున ఒక చిన్న వర్తమానం, అది మిమ్మల్ని విశ్వాసంలో బలపరిచినట్లుగా, క్రీస్తులో విశ్వాసంలో మీరు ఎక్కడ నిలబడినారో మీరు కనుగొన్నట్లుగా ఈ మాటలు మీకు ఉపయోగపడతాయని నేను ఆశిస్తా ఉన్నాను. ఆమేన్. ఈ రోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న అంశము విశ్వాస న్యాయము, ద లా ఆఫ్ ఫెయిత్. నా మాట వింటున్నారా? ఎందుకంటే అక్కడ రాయబడినటువంటి మాటను ఇంగ్లీష్లో చాలా చక్కగా చెప్తాడు. చూడండి ఏమని, వేర్ ఈస్ ద బోస్టింగ్ దెన్? దేన్ని బట్టి మనము డమ్మం చూపుతున్నాము, దేన్ని బట్టి గర్వపడుతున్నాము అంటే, మన ప్రాంతీయ భాషలో చెప్పాలంటే దేన్ని బట్టి రొమ్ము చర్చుకొని తిరుగుతున్నాము, దేన్ని బట్టి గల్లాలు ఎగరేస్తా ఉన్నాము. ఎందుకు? ఎక్కడి నుంచి బోస్టింగ్ వచ్చింది? ఎక్కడి నుంచి ఇలాంటి ఒక ఆడంబర జీవితాలు వస్తూ ఉన్నాయి? మనకి జీవితాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటూ ఆయన అంటాడు, ఇట్ ఈస్ ఎక్స్క్లూడెడ్. ఏది? ఇది తీసివేయబడింది, కొట్టివేయబడింది. దీన్ని కొట్టివేశాడు అంటూ ఆయన అంటాడు, బై వాట్ లా? ఏ న్యాయాన్ని బట్టి కొట్టివేశాడు? తర్వాత ఆఫ్ వర్క్స్, క్రియల మూలమైనదా? కాదు, బట్ బై ద లా ఆఫ్ ఫెయిత్. నా మాట వింటున్నారా? లా ఆఫ్ ఫెయిత్. ఈ మాట మీద కొద్ది నిమిషాలు మనం గడుపుదాం. ఆ తదుపరి దీని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లా ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాసానికి ఒక చట్టం ఉన్నది, విశ్వాసానికి ఒక న్యాయం ఉన్నది. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ప్రతి దేశానికి ఒక చట్టం ఉంటుంది, న్యాయం ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి ఒక చట్టం ఉంటుంది, ప్రతి ప్రాంతానికి ఒక చట్టం ఉంటుంది, ప్రతి ఊరికి ఒక కట్టడి ఒక చట్టం ఉంటుంది. ఆమె ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మన ప్రాంతీయతలో 18 సంవత్సరాలు నిండితే గానీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. ఆమె ఒక వివాహానికి ఒక వయస్సు నిర్దేశించారు. ఆ వయస్సు దాటితేనే వివాహం చేసుకోవాలా? ఎస్ఆర్లో వివాహం చేసుకోవడానికి నియమాలు ఉన్నాయి. ఎస్ఆర్లో ఈ లోకంలో ఒక వాహనం నడపడానికి కాదు, ఒక కంపెనీ పెట్టడానికి, ఒక ఉద్యోగం చేయడానికి, సాలరీ రావడానికి, ఏది చేయడానికైనా మనుషులు ఒక కట్టడను, ఒక నియమాన్ని, ఒక చట్టాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రతిదానికి చట్టం ఉంటుంది. ఎస్ఆర్లో ఇప్పుడు ఈ లోకంలో మన భారతదేశంలో మనం చూస్తుంటే రాజ్యాంగం అనే ఒక చట్టం ఉన్నది. మనం అందరం కూడా దానికి బద్దులమే. ఎందుకంటే దేవుని యొక్క లేఖనం చెప్తా ఉంటది, మన పైన ఉన్నటువంటి అధికారులకు లోబడాలి. ఈ వాక్యంతో మనకు విభేదించినంత మట్టు వరకు లోబడాల్సిందే. ఆమేన్. అంటే ఇప్పుడు ఈ లోక నియమాలు మనం పాటిస్తున్నామా? ఖచ్చితంగా ఒక మట్టుకు ఒక స్థాయి వరకు పాటిస్తున్నాం. ఆమేన్. ఇప్పుడు మీరు ఒక 15 సంవత్సరాల బాలుడికో బాలికో ఒక పెళ్లి చేశారనుకోండి, ఏం అక్కర్లే, ఆ ఊసలు లెక్క పెట్టాల్సిందే. సార్లో ఆమేన్. చిన్న పిల్లోడికి ఒక వెహికల్ ఇచ్చి పంపించారనుకోండి, బండి సీజ్ చేయాల్సిందే.
అంటే ఏంటి, మీరు ఈ ప్రాంతంలో భారతదేశంలో మీరు బ్రతకాలన్నా, ఆంధ్రప్రదేశ్లో మీరు బ్రతకాలన్నా ఇక్కడ నియమించబడిన చట్టాలకు అనుగుణంగా జీవించాలి. ఈ చట్టాలకు విరోధంగా పోయిన ప్రతి ఒక్కరిని ఖైదీ అంటారు, నేరస్తుడు అంటారు. అతనికి వెళ్ళవేళ జైలు మాత్రమే గతి. నా మాట వింటున్నారా? ఇక్కడ బ్రతకాలి అంటే ఈ చట్టం తెలిసి ఉండాలిగా. సార్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక కూటమి, బహిరంగ కూటమి పెట్టాలంటే స్థానిక అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? సార్ అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయతలో ఉన్నటువంటి వారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? అప్పుడే పెట్టాలా? ఎవరికి తెలియకుండా పెట్టాను అనుకోండి, నాకు విరోధాలు వస్తాయి, ఆపేస్తారు. అంటే దానికి చట్టం ఉంది. ఆలోచన చట్టం లేని దీనికి. మీ పిల్లల స్కూల్కి చట్టాలు ఉంటాయి. 9ంటికి స్కూల్కి రావాలా, అంతేనా? 12:30కి భోజనం చేయాలా, 4 గంటలకు వెళ్ళిపోవాలా, మళ్ళీ ఎగ్జామ్ సమయంలో రావాలి, రాయాలి, యూనిఫామ్ వేసుకోవాలి, షూ వేసుకోవాలి. అంటే అసలు చట్టము, ఒక కట్టడ, ఒక నియమము లేనటువంటి ఒక వ్యవస్థ కనబడదు మీకు. ఒక కంపెనీ లేదు, ఒక గవర్నమెంట్, ఒక సంస్థ లేదు, ఒక చర్చ్ అయినా, లేకపోతే ఒక గ్రామమైనా, రాష్ట్రమైనా, దేశమైనా అన్నిటికీ చట్టాలు ఉంటాయి. సార్ ప్రతిదానికి చట్టాలు ఉంటాయి. ఆ చట్టం ఏం చేస్తుందంటే పాటించడానికి నియమించబడినవి చట్టాలు. పాటించిన వారిని నీతిమంతులని, పాటించని వారిని అనీతిమంతులు లేదా అతిక్రమం చేసిన వారు అంటారు. ఆమేన్. ప్రతిదానికి చట్టం ఉందా? సంఘానికి కూడా చట్టం ఉంది. సార్ దాన్నే సంఘక్రమము అంటారు. ఈ కాల ప్రవక్త సంఘక్రమం అని ఒక చట్టాన్ని పెట్టాడు. ఆ చట్టాన్ని పెట్టి ఒక రోజు మనం తీర్పు తెచ్చబడతాం. మీరు ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. ఎస్, వన్ డే వి విల్ బి జడ్జ్డ్ బై ద చర్చ్ ఆర్డర్. ఒక దినాన సంఘక్రమం అనేటువంటి ఆ చట్టం గుండా కూడా మనం తీర్పు తెచ్చబడతాం. ఇలాగే దేవుడు ఏం చేశాడంటే, దేవుడు మొట్టమొదటిగా మనుషులకు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి? ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఒక ఆజ్ఞ ఏంటది? ఈ పండు తినక నాన్న అన్నాడు ఆయన. అంతే సార్. ఈ ఒక్క పండు తినకుండా ఉంటే బాగుండేది. ఇది తినేసరికి ఈ ఒక్క ఆజ్ఞ కాస్త 10 ఆజ్ఞలైంది. ఆమేన్. కరెక్టేనా? ఈ 10 ఆజ్ఞలు కాస్త 10 ఆజ్ఞలతో ఆగిపోలే. ఆ 10 ఆజ్ఞల్ని మోషే కట్టడల రూపంలో, నియమాల రూపంలో చెప్తూ 613 కట్టడలు పెట్టాల్సి వచ్చింది. 613 కట్టడలు. సాధారణంగా మొదటి ఆజ్ఞ ఏంటయ్యా? ఈ వృక్షంలో, మంచి చెడ్డల తెలియచే వృక్షంలో చెయ్యి వేయకు. అంతే, వేయకుండా ఉంటే అయిపోద్దిగా. అక్కడితో మనుషుడు ఆగిపోలా. తర్వాత ఏం చేశాడు? వేశాడు. వేసిన తర్వాత అయ్యో, ఆ 10 ఆజ్ఞలు గమనించండి. ఆ 10 ఆజ్ఞలు ఏంటివి? కొన్ని చెప్పండి. మీకు తోచుస్తున్నవి ఒక 4 చెప్పండి. 10 ఆజ్ఞల్లో 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు అంటే మోషే పలకల పేరు పట్టుకొచ్చి చూడండి. అది నేనే దేవుడు, నేను తప్ప మరొక దేవుడు లేడు. ఎస్ఆర్నో? అంతేనా? వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఒకసారి ఆలోచించండి. దేవుడు ఒక చట్టాన్ని, ఒక నియమాన్ని పెడుతున్నాడంటే అక్కడే చట్టం నెమ్మది డెవలప్ అవుతూ వచ్చింది. నా మాట వినండి. ఈ లోకంలో మనకున్న భారత రాజ్యాంగ ప్రకారంగా చూస్తుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, ఒక బృందం కావచ్చు, నెమ్మదిగా ఒక చట్టాన్ని నిర్మాణం చేసిందా? ఎస్. ఈ మధ్యకాలంలో మోడీ గారు ఎప్పుడు ఆంగ్లేయులు పరిపాలిస్తున్న కాలంలో కొన్ని చట్టాలను సవరించి మళ్ళీ కొన్ని చట్టాలుగా మార్చారు. నా మాట వింటారా? ఒకప్పుడు ఇది లేదు. మరణ శిక్షలు అనేటువంటి చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు ఏమైందంటే మత పేరిట, కులం పేరిట ఒక మూకుమ్మడి దాడి కొంతమంది చేశారనుకోండి, వారికి నరహత్య అని చెప్పాడు. అంతకుముందు 7 years జైలు శిక్ష ఉండే. అంటే ఆ చట్టాన్ని మార్పు చెందిస్తూ వస్తున్నారుగా. చట్టము మార్పు చెందుతూ ఉంటుంది. దేన్ని బట్టి? అవిధేయత పెరుగుతున్న కొద్దీ చట్టం పెరుగుతూ ఉంటుంది. దేవుడికి విరోధంగా తిరుగుతున్న కొద్దీ నియమాలు ఎక్కువవుతాయి, రూల్స్ ఎక్కువైపోతాయి, చట్టం ఎక్కువైపోతూ ఉంటుంది. ఇప్పుడు పండు ఒకటి తినొద్దన్నప్పుడు నిలిచిపోయి ఉంటే ఆ ఒక్క ఆజ్ఞ నిలిచి ఉండేది జీవితాంతం. కానీ మనిషి ఏం చేస్తాడంటే ఆ ఒక్క నియమము, ఆ ఒక్క చట్టమును అతిక్రమించడం వలన 10 ఆజ్ఞలుగా మలచబడ్డాయి. ఆ 10 ఆజ్ఞలు కూడా దేవుడు ఊరికే పెట్టలే. ఆ 10 ఆజ్ఞలలో ఏం పెట్టాడంటే మొదటి ఆజ్ఞను అతిక్రమించడానికి కారణమైన దాంట్లో నుంచే ఈ 10 ఆజ్ఞలు ఉత్పత్తి అయ్యాయి. ఇప్పుడు వ్యభిచరించొద్దన్నాడు, అక్కడ జరిగిందా? ఆది పాపము, సర్పసంతానము. అక్కడ ఏ పాపము జరిగిందో దాన్ని నియంత్రించడానికి మరికొన్ని చట్టాలు. ఏంటి? వ్యభిచరించొద్దు. దేవుడు ఎందుకు వ్యభిచరించొద్దు అన్నాడు? ఎందుకంటే ఆది పాపాలు అదే జరిగింది కాబట్టి. ఆమేన్.
ఎదుటివాడిది ఆశించొద్దు, ఎందుకంటే వాడు ఆశించాడు కాబట్టి. ఆమేన్. అంతేనా కదా? అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, వాడు అబద్ధం చెప్పాడు, నువ్వు దేవత వలె ఉంటావని. ఆమేన్. అక్కడ ఏం జరుగుతుంది? నీ దేవుడని యెహోవా మాట మాత్రమే వినాలంటుంటే అక్కడ వాళ్ళు వేరే వాడి మాట విన్నారు. అంటే ఈ కొత్త చట్టాలు రావడం గల కారణం ఏంటంటే ఎంతలా ఆ యొక్క నియమానికి విరోధంగా వారు తప్పు చేస్తూ అవిధేయత కనపరుస్తుంటారో ఈ చట్టం పెరుగుతూ 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 మోపెడైపోద్ది. ఎంత మోపెడైపోయిందయ్యా అంటే ఈ చట్టము ఒక ఆజ్ఞతో ఉన్నది 10 ఆజ్ఞలుగా మారి, 10 ఆజ్ఞలు ఉన్నది చివరికి 600కు పైచులకు ఆజ్ఞలుగా మారి ఇప్పుడు చెప్పాడు. ఏంది? ఒక మాట ఆలోచించండి. ఈ సహోదరుడు ఒకవేళ ఒక వ్యక్తికి విరోధంగా తప్పు చేశాడు అనుకోండి, కొన్ని గువ్వలు తీసుకొచ్చి బలి ఇవ్వాలా. ఈ సహోదరుడు ఒకవేళ ఏదైనా ఒక పాపం చేశాడు అనుకోండి, ఒక మేకను తీసుకొచ్చి బలి ఇవ్వాలా అంటూ ప్రతి దానికి ఒక పండు తినద్దన్న ఒక చిన్న నియమం, ఒక చట్టము ఎక్కడి వరకు వచ్చిందంటే మనుష్యులు నివాసించడానికి పాటించడానికి వీలు కానటువంటి ప్రయోజనం కానటువంటి నియమాల వరకు వాటిని తీసుకెళ్ళింది అంటాడు దేవుడు. యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు ఈ మాట. ధర్మశాస్త్రమా? దాని వలన ఎవడు నీతిమంతుడికి తీర్పు తెచ్చబడడు. ధర్మశాస్త్రంలో నీతిమంతుడు తీర్పు తెచ్చబడడానికి కాదు, మనుష్యుల కాళ్ళకు అడ్డుకట్ట వేయడానికి. ఆ నియమాలు చూసి 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 ఇక అర్థమైపోయింది ఆ నియమాల స్థాయి ఎక్కడి వరకు చేరిందంటే ఈ నియమాల గుండా నీతి బయలుపరచబడతల్లా. ఈ నియమాల గుండా మనుషుడు పరలోక రాజ్యంలోకి రావడం అసాధ్యం. ఈ నియమాల గుండా నిజంగానే నివసించడానికి యోగ్యంగా లేవి నియమాలు. ఇదే మాట పలుకుతాడు యెహెజ్కేలు గ్రంథంలో అంటూ అప్పుడు పౌలు గారు అంటారు ఏమని? అసలు ధర్మశాస్త్రము మనుషులు చేసిన తప్పిదలం బట్టి నియమాలు 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 పెరిగి 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 వేరే మార్గంలో వేరే రూట్లో వెళ్ళిపోయింది. కానీ దేవుని నీతి మరొక రూట్లో బయలుపరచబడతా ఉంది అన్నాడు ఆయన. ఆమేన్. అంతేనా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ సమయానికి సంఘానికి రండి అయ్యా అని ఒక చిన్న మాట చెప్పాను. ఒకటే మాట, ఒకటే ఆజ్ఞ, 9ంటికి రండి అయ్యా అని చెప్పాను. ఏంటది? 9ంటికి రండి అయ్యా అని ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాను. ఆ రోజు నేను చేశానంటే ఒక 2-3 వచ్చినారు. ఆ తరువాత కొంతమంది వచ్చి లేటుగా వచ్చారు. ఎందుకమ్మా లేటుగా వచ్చారంటే వచ్చినప్పుడు చాలా కారణాలు చెప్తారు. ఏ కారణాలు? దాంట్లో కొంతమంది ఆరోగ్య కారణాలు, కొంతమంది పనుల కారణాలు, కొంతమంది ఏదో ఒక సమస్య కారణాలు చెప్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు? పాస్టర్ గారు సమయానికి రండి అన్న ఒక్క ఆజ్ఞలో నుంచి ఇప్పుడు మరిన్ని ఆజ్ఞలు పెడతాడు. ఏంటది? ఆరోగ్య సంబంధమైన కారణం అయితే పర్లేదు కానీ మిగిలిన కారణాలకు లేటుగా రాకండమ్మా అంటాడు. అంతేనా? సార్ ఇప్పుడు ఈ ఒక్క ఆజ్ఞ కాస్త 2 ఆజ్ఞలైంది. ఒకటి ఆరోగ్య సంబంధమైనటువంటి కారణంతో అయితే పర్వాలేదు, మిగిలిన వాళ్ళు లేటుగా రాకూడదు, 2 ఆజ్ఞలుగా మారింది. తర్వాత ఆరోగ్య సంబంధమైన కారణంలో కూడా ఒక సహోదరుడు వచ్చి పాస్టర్ గారు నాకు ఈ తలపైన చిన్న కురిపోయిందండి, అందుకే లేటుగా వచ్చానని చెప్పాడు. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో తప్ప నడవడానికి లేకపోతే మంచం దిగలేని పరిస్థితుల్లో ఉంటే తప్ప మిగిలిన పరిస్థితులు రాకండి. ఇక్కడ అవిధేయత పెరుగుతున్న కొద్దీ చట్టం పెరుగుతుంది, నియమాలు పెరుగుతున్నాయి, రూల్స్ పెరుగుతూ ఉన్నాయి. విధేయత వస్తున్న కొద్దీ రూల్స్ తగ్గిపోతాయి, చట్టం చిన్నదైపోతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మాట్లాడుతూ పౌలు గారు చాలా అద్భుతమైన మాట అంటాడు. ఏంటో తెలుసా? ఇప్పుడు దేవుడు తన రక్తం చేత పాత నిబంధనలో మోయలేనంత భారము కలిగినటువంటి ధర్మశాస్త్రపు కాడును విరగొట్టాడు ఆయన. కానీ విరగొట్టింది క్రియల మూలముగానా? విశ్వాస న్యాయమును బట్టి అన్నాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు గవర్నమెంట్కి ఒక రూల్ ఉంది. ఏంటయ్య అది? చిన్నపిల్లలు, మీ పిల్లలు చాలా జాగ్రత్తగా వినండి, అందరికి అర్థమయ్యే భాషలో సరళమైన భాషలో మాట్లాడుతుంది. 6 సంవత్సరాలకి వాడు 1వ తరగతి ఉండాలా? ఇస్తాను, అంతేనా కదా? ఎందుకంటే గవర్నమెంట్ పెట్టిన రూల్ ఇది. లేదండి నా పిల్లడు చాలా తెలియగలిగాడు కాబట్టి నేను 6వ సంవత్సరానికి డైరెక్ట్ 10th క్లాస్లో వేస్తానంటే ఊరుకోడు. అంతేనా? వారి చట్టం వారిదే, ఆ చట్టాల ప్రకారం మనము నడవలసిందే. అట్లాగే విశ్వాసానికి కూడా చట్టం ఉందయ్యా. విశ్వాసానికి చట్టం ఉన్నది. ఆ విశ్వాసం ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎంత వస్తుంది, ఏ రూపంలో వస్తుంది, ఎంతవరకు పొందుకోవాలి, దీని అన్నిటికీ కూడా రూల్స్ పెట్టాడు దేవుడు, నియమాలు పెట్టాడు ఆయన. అందరూ ఒక క్రైస్తవుని నేను పిలిచి నిలబెట్టి, సహోదరుడు నీకు విశ్వాసం ఉన్నదా అంటే ఉన్నది బ్రదర్. నాకు ఎందుకు లేదే విశ్వాసం? ఉన్నది. నేను అడుగుతాను, అయ్యా
ఇప్పుడు మీ జేబులో డబ్బున్నాయా అంటే ఉంది బ్రదర్ అంటారు. 1 రూపాయి ఉన్నవాడు ఉందంటున్నాడు, 10 రూపాయలు ఉందన్నవాడు ఉందంటున్నాడు, 1000 రూపాయలు ఉందన్నవాడు ఉందంటున్నాడు, 1,00,000 రూపాయలు పెట్టుకోవడం ఉందంటున్నాడు. అసలు సమస్య ఏంటంటే ఎంత ఉంది ఉంటే సరిపోతుందా? ఎంత ఉందన్నది కావాలా? ఎస్ఆర్లో దీన్నే రోమా పత్రిక 12వ అధ్యాయం చేయండి. 12వ అధ్యాయం 3వ వచనం. 12వ అధ్యాయం 3వ వచనం. తను తాను ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము. ఏమన్నాడు? దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం అంటే ఏంటయ్యా? అందరికీ సమానమైన విశ్వాసాలు లేవంటున్నాడు ఆయన. ఎస్ఆర్నో విభజించి ఇచ్చాడు ఆయన. పాత నిబంధనలు మీరు ఎప్పుడన్నా చూస్తుంటే జ్యేష్ఠపుత్రుడికి ఆస్తి పంపకాలు చేస్తూ ఉంటే ఎక్కువ ఇస్తారు. ఇప్పుడంటే ఇవి జరగడం లేదు, కానీ బైబిల్లో మాత్రం జరుగుతూ ఉన్నాయి. ఆమెన్. జ్యేష్ఠత్వం హక్కు గల వాడికి ఎక్కువ, ఆ తర్వాత వారికి తక్కువ. ఎసర్లో చివరికి దేవుడు సేవ చేసే వారికి సంఘాలకు కూడా విభజించి ఆ కృపను ఆ విశ్వాస పరిమాణాలు ఇచ్చాడు. ఆయన అంటాడు, ఒకడికి కొన్ని కాసులు ఇచ్చాడు, వాడు దాంతో వ్యాపారం చేసి మంచిగా ఫలించినాడు. మరొకడు చేశాడు, నష్టపోయాడు. మరొకడు దాపెట్టాడు మట్టిలో. మొదటి వాడిని చూసి బలా మంచి దాసుడా అన్నాడు. ప్రయత్నించి నష్టపోయిన వాడినైనా సరే ప్రయత్నించవు. వెరీ గుడ్ నాన్న. ఆమేన్. ఎందుకంటే ప్రయత్నించిన ప్రతిసారి ఫలం మన చేతుల్లో ఉండదు, ప్రయత్నాలు మన చేతుల్లో ఉంటాయి. నేను 100 మందికి స్వార్థ చెప్పుండొచ్చు, ఎంతమంది రక్షించబడాలని దేవుడు నిర్ణయించాలా. ఆమేన్. మీరు మీ కుటుంబీకులకు చాలా సార్లు ఈ వర్తమానంలోనికి, ఈ రక్షణలోకి మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని, మీ కుటుంబీకుల్ని లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నాలు మానకండి, ప్రయత్నం మనది, ఫలం ఆయన ఇవ్వాలా. ఆమేన్. దాచిపెట్టిన వాడిని మాత్రం అన్నాడు చెడ్డ దాసుడా. అంటే వారికి కూడా ఏం చేశాడు? అప్పుడు అన్నాడు, కలిగిన వాడి దాంట్లో నుంచి తీసి లేని వారికి ఇచ్చేస్తా. ఫలము లేని వాడి దగ్గరికి తీసి ఫలమున్న వాడికి ఇస్తాను. దేవుడి న్యాయం డిఫరెంట్ గా ఉంటుందండి. దేవుడి చట్టం మన హృదయాలకు ఈ లోక యొక్క చట్టాలతో సమానంగా నడవదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్తా. సౌలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, అంతేనా? జాగ్రత్తగా చూడండి దేవుని యొక్క విశ్వాస చట్టాలు, ఆయన న్యాయం ఎట్లా ఉంటుందో చూడండి. దేవుడు సౌలు చేసిన తప్పిదాన్ని, దావీదు చేసిన తప్పిదాన్ని 2 పక్కన పెట్టాడు. నేను నన్ను సోదరుడు, ఇప్పుడు నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ఆయన, నేను ఒక పని చెప్పా, షాప్కి వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకురా అని చెప్పా. నేను చెప్పింది కాకుండా వేరే తీసుకొచ్చాడు. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, అతడు వెళ్ళి చేయకూడనటువంటి వ్యభిచార సంబంధం తప్పు చేశాడు. వీళ్ళిద్దరిలో మనం ఎవరిని తప్పంటాం ఎక్కువగా? ఖచ్చితంగా. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసాయా? విశ్వాస పరిమాణమును బట్టి, వాడబడుచున్న తీరుని బట్టి, ఎంపికను బట్టి, ఎన్నికను బట్టి ఇప్పుడు ఆ తప్పిదంలో ఉంది ఎవరు తెలుసా? సౌలు మరియు దావీదు. సౌలు ఏం చేశాడు? సమస్తాన్ని అమాలేకులు మొత్తం నాశనం చేయి అన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే కొన్ని మంచి కొవ్విన ఎట్లంత తీసుకుని దాచిపెట్టాడు. ఇంకొక అతనేమో చేయకూడని ఉచ్చరించడానికి కూడా ఇష్టపడని గొప్ప పెద్ద పాపం చేశాడు ఆయన. ఆమేన్. కానీ ఇరువురిలో దేవుడు ఎవరిని క్షమించాడే? ఇదే కేసుని ఒకసారి లోక రాజ్యాంగ ప్రకారం కోర్టుకి తీసుకెళ్దాం. ఏమంటాడంటే సౌలుకు 1000 రూపాయలు ఫైన్ వేస్తారు, దావీదుకి 5 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు. అంతేనా? చట్టాలు వేరు, నియమాలు వేరు. ఈ విశ్వాస చట్టం మరింత విచిత్రమైనది, మనుష్యుల ఊహకు అందదు. ఎంతలా అంటే విశ్వాసంతో దావీదు అంటాడు తర్వాత, తన పాపములకు పరిహారం పొందినవాడు ధన్యుడయ్యా. ఏంటి, ఇంత పెద్ద పాపం చేసి క్షమించబడ్డావా? నేనేమో ఇంతే చేసి తృణీకరించబడ్డానా? దేవుడి నియమాలు, దేవుడి చట్టాలు మనుషులకు అర్థం కావయా. కానీ ఇప్పుడు 7వ దూత పలుకు దినాల్లో సమస్తం బయలుపరచబడ్డది. ఈ గ్రంథం ఇకపైన మూయబడింది కాదు. ఈ గ్రంథంలో ఇంకా ముద్రలు లేవు. ఈ గ్రంథం సంపూర్తిగా తనకు తానుగా మనకు బయలుపరుచుకుంటుంది. ఈ 7 ముద్రల గ్రంథాన్ని ఒక వ్యక్తి నిజంగా గ్రహించినట్లయితే ప్రవర్తించాడు, అతనికి దిస్ బైబిల్ హైస్ బికమ్ ఎ న్యూ బైబిల్. ఈ గ్రంథము కొత్త గ్రంథంగా కనబడుతుంది వాళ్ళకి.
అన్ని కొత్తగా చూస్తానంటాడు ఆయన. విశ్వాస విషయంలో కూడా అంతే. ఆమేన్ అని అంటాడు. విభజించి ఇచ్చినటువంటి విశ్వాస పరిమాణమును బట్టి కదా, అంటే విశ్వాసమును అందరికీ విభజించి ఇచ్చుతూ వచ్చాడు. అందరికీ సమానంగా లేదండోయ్. ఆమేన్. కానీ ఏకత్వాన్ని పొందడానికి, సమానత్వం పొందడానికి ఈ చర్చిలు, ఈ కార్యక్రమాలు, ఈ కాపరులు, కూటములు. ఎందుకంటే విశ్వాసములను, దేవుని కుమారుని యొక్క జ్ఞాన విషయంలోను ఏకత్వం పొందడానికే ఈ 5 పరిచరిక వర్గాలు. ఆమేన్. కానీ ఒకసారి ఆలోచన చేయండి, మనందరిలో దేవుని ఆత్మ ఉన్నదా? ఆమేన్. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, సంఘ శాఖల్లో దేవుని ఆత్మ ఉందా? సంఘ శాఖల్లో ఉందా? ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆలోచించి చెప్పండి, సంఘ శాఖలో దేవుని ఆత్మ ఉంటుందా? లేదు, అంతేనా? 1 కొరింథీ 12వ అధ్యాయం 3వ వచనం. ఎందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పరనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేరనియు. ఆలోచించండి, ఈ యేసు ప్రభు అని చెప్పాలంటే, శరీరధారిగా వచ్చిన ఆ యేసే మనందరిపైన నాయకుడు, రాజు అని చెప్పాలంటే కూడా పరిశుద్ధాత్మ లేకుండా చెప్పలేనంటున్నాడుగా. జాగ్రత్తగా ఆలోచించండి. అంటే నేను శరీరధారిగా వచ్చిన యేసు చూసి ఈయన ప్రభు అని చెప్తున్నానంటే నాలో పరిశుద్ధాత్మ ఉన్నట్లు. సంఘశాఖలు చెప్తున్నాయి కదండి, ప్రతి సంఘం మరి మాట అంటున్నారు కదండి. ఎస్ఆర్లో సమస్యలు ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకున్నారు, కానీ ఎంత పరిమాణంలో, ఎంత పోషణ నీకుంది, ఎంత? నేను చెప్పగా జేబులో డబ్బులు అంటే ఉన్నాయి అంటున్నారు. ఎంత? ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలండి, నాకు 1000 రూపాయలు కావాలి, నా దగ్గర 50 రూపాయలే ఉన్నాయి, డబ్బులు ఉన్నాయండి, నేను వెళ్తానంటున్నా. ఉంటే వెళ్ళలే ఉన్నాయన, సరిపడేంత ఉండాలా? పరలోకానికి కూడా పరిశుద్ధాత్ముడు కానీ, విశ్వాసం కానీ ఉంటే సరిపోదు, వెళ్ళడానికి సరిపడేంత కావాలా? దాన్ని ప్రవక్త అంటాడు, ర్యాప్చరింగ్ ఫెయిత్. ఎత్తబడే విశ్వాసం. విశ్వాసం ఉండే గొప్ప విషయం కాదు, ఎత్తబడే విశ్వాసం రావాలంటాడు, ద ర్యాప్చరింగ్ ఫెయిత్. అట్లాగే పరిశుద్ధాత్మను పొందుకోవడం ప్రాధాన్యమైన విషయం అంత మట్టుకే కాదు, అది ఎత్తబాటుకు సరిపడేంత పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలా. పరిశుద్ధాత్మ అన్ని చోట్ల ఉంటుందండి. ఎందుకంటే మరణంగా ఒక చోట ఒక కూటంలో కూర్చున్నప్పుడు 2 వ్యక్తులు ముందు కనబడినారు. ఒక అతని జీవితంలో దేవుడు అతను చూపిస్తా ఉన్నాడు ప్రవక్తకి, అతని జీవితం అంతా పరిశుద్ధంగా ఉంది. మరొకరికి 2 భార్యలు, ఒక లేఖన విరుద్ధమైన జీవితాన్ని నడుపుతా ఉన్నాడు. 2 భాషల్లో మాట్లాడారంట. అసలు అది ప్రవక్తని కలిచివేసింది. ఏంటిది? ఒకతడు మంచివాడు, మరొకతడేమో విరుద్ధంగా నడుస్తున్నాడు. అయినా భాషల్లో ఎట్లా మాట్లాడగలుగుతాడు? భాషల్లో మాట్లాడాలంటే ఆత్మ దిగి రావాలా? అతని పైన ఆత్మ ఎట్లా కుమరించబడింది? అసలు అతలకుతలం వైపు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక లేఖనాన్ని చూపించాడు. అంటాడైనా ఏమని? గురుగుల పైన, గోధుమల పైన వర్షాన్ని కురిపించే దేవుడైనా. అంటే దాని అర్థము పరిశుద్ధాత్మ మనలో ఉంది, వాళ్ళలో ఉంది. కానీ వాళ్ళ ఫలాలు వేరు, మన ఫలాలు వేరు. నాలో ఉన్న జీవం వేరు, వారిలో ఉన్న జీవం వేరు. గోధుమలో ఉన్న జీవం వేరు, గురువులో ఉన్న జీవం వేరు. మీలోనూ పరిశుద్ధాత్మ ఉంది, వారిలోనూ పరిశుద్ధాత్మ ఉంది. జీవములోనే తేడా ఉన్నది, పరిమాణములో తేడా ఉన్నది. ఎంత తలాంతును పొందుకున్నారన్న దాంట్లో ఖచ్చితమైన వ్యత్యాసం ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే విభజించి ఇవ్వబడుతున్నటువంటి ఈ విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను విశ్వాసంలో ఉన్న కొన్ని విషయాలు చెప్పడానికి మరొక విషయం చెప్తాను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట సాధ్యమా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట సాధ్యమా? కానీ ఏ విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఏ స్థాయి విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? నేను మీకు ఈ రోజున విశ్వాసంలో ఉన్న స్థాయిలు చూపిస్తా, విశ్వాసంలో ఉన్న మెట్లు చూపిస్తా, విశ్వాసంలో ఉన్న దశలు చూపిస్తా. మొట్టమొదటి రకాన్ని చూద్దాం ఒకసారి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మార్కర్లో సార్
అది రూమ్లో ఉన్నట్టు ఒక్కసారి తీసుకురా. చదవండి బ్రదర్. ఎందుకనగా దేవునికి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. ఆమేన్. దేవుడు అది వారికి విషదపరిచింది. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేడపడుతున్నది. వారు విరక్తులై ఉన్నారు. వారు సరిపోతుంది. మరొక లేఖనం చూద్దాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయుచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను. ఈ మైక్ ఇవ్వండి బ్రదర్కి, మైక్ ఇవ్వండి. కెమెరాలో కూడా పడడానికి అవకాశం ఉంటుంది స్వరం. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయుచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకోవాలను విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గుర్చిన వాగ్దాన నియమాయను ఇతరులు నిర్మించిన మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభించుచున్నట్టు నిలిచి ఉన్నదే అని చెప్పుచుదని మొదట మీరు తెలుసుకోవాలి. చాలు. ఇక్కడ ఒక రకమైన విశ్వాసం కనబడతా ఉంది. ఏ రకమయ్యా అంటే దీనినే ఇంటలెక్చువల్ ఫెయిత్ అంటారు, జ్ఞానయుక్తమైన విశ్వాసం. సాధారణ విశ్వాసం అంటే కనబడని దాన్ని, మన కంటికి దృశ్యముగా లేని దాన్ని ఉన్నదన్నట్టుగా, దృశ్యం అవుతుందన్నట్టుగా, అది జరుగుతుందన్నట్టుగా నమ్ముటే విశ్వాసం. ఆమేన్. సార్, కానీ ఇక్కడ ఈ స్థాయి విశ్వాసాన్ని చూడు. వీరేం చేస్తారంటే ఈ స్థాయి, ఈ మొదటి స్థాయిలో ఉన్నటువంటి ఈ విశ్వాసంలో ఉన్నవారు ఆధారాలు అడుగుతారు. ఎందుకంటే ఇంటలెక్చువల్ జ్ఞానంలో ఎల్లవేళలా దే ఆస్క్ ఫర్ ఎవిడెన్స్. ఆధారాలు కావాలా. వాళ్ళు అంటారు సృష్టి యావత్తు పితరులు ఉన్న కాలం నుంచి ఇలాగే ఉందయ్యా, ఈ ఏడిమి దేవుడు ఇంకా రాడా అంటే వాడి ఫెయిత్ అంతా దేని మీద ఆధారపడి ఉంది? జ్ఞానం మీద ఆధారపడి ఉంది. నేను కొంతమందికి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, పాస్టర్ గారు చాలా చెప్పారండి అంటే, నేను దీని వర్తమానంలోకి వచ్చి దగ్గర 15-20 సంవత్సరాలు అవుతా ఉంది. అని చాలామంది అనగా విన్నాను, దేవుడు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, చూపించండి అయ్యా వస్తారు మీ సంఘానికి అన్నారు. చూపించాలా? కాదండి స్వస్థతలు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇప్పటికిప్పుడు నేను ఒక కుష్ఠరోగిని తీసుకొస్తా, బాగు చేస్తారా? నేను చేస్తానండి, నాలో విశ్వాసం ఉన్నది, అతనిలో విశ్వాసం ఉంది, దేవుడి అనుగ్రహం అవుతాడండి. మళ్ళీ లిటికేషన్లో పెట్టొద్దు అన్నాడు ఆయన. నేను తీసుకొస్తే బాగు చేయాలి అంతే, అంతేగాని మళ్ళీ అతనికి విశ్వాసము నీ విశ్వాసం ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నావు? ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు నాకు? కాదు, నేను తెచ్చానంటే నువ్వు చేయాలంతే. వర్షం పడతా ఉంది, వర్షం పడతా ఉంటే పాస్టర్ గారు ఒకసారి ప్రార్థన చేసి దీన్ని ఆపండి, నేను వస్తాను మీ చర్చికి. ఏంటది? యేసు ప్రభు దగ్గర ఇలాగే విసిగించడానికి వచ్చారు. ఆయన అంటాడు, గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు, యూదులు సూచనలు అడుగుతున్నారు. విశ్వాసం లేవు వారికి. వారి విశ్వాసం అంతా కూడా జ్ఞానంలో పెట్టారు. వారి విశ్వాసం ఎల్లప్పుడు కూడా సూచనలు, అద్భుత కార్యాల్లో పెట్టారు. ఆమేన్. అందుకే మొదటి ఇడుపు, రెండో ఇడుపులో కూడా సాధారణమైన చేపలు పడతాడు, కానీ మూడో ఇడుపులోనే రెయిన్బో ట్రౌట్స్ దొరుకుతాయి. ఆమేన్. అంటే సూచక్రియలు, అద్భుత కార్యాలలో కొట్టుమిట్టాడుతున్న వారి విశ్వాసాలు చిన్న చిన్న విశ్వాసాలు, మొదటి స్థాయి విశ్వాసాలు. నా మాట వింటున్నారా? అంటే ప్రతి ఒక్కరూ దేవుణ్ణి గురించి నమ్మడానికి కొంతమంది నాస్తికులు ఉంటారు, మానవతావాదులు ఉంటారు. వారి దగ్గర ఏం మాట్లాడతారంటే నిరూపించండి అంటారు. ప్రూఫ్, వి నీడ్ ప్రూఫ్. అంటే జ్ఞానము పైన, ఆధారాల పైన పెట్టుకొని నడిచే విశ్వాసాన్ని జ్ఞానయుక్తమైనటువంటి విశ్వాసం అంటారు. వీడికి ఎవిడెన్స్ కావాలా? ఇప్పుడు మనందరికీ ఒక విశ్వాసం ఉన్నది. ఏంటది? యేసు ప్రభు దేవుడని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆ విశ్వాసం ఒకటి ఉన్నంత మట్టుకే సరిపోదు. ఆ విశ్వాస పరిమాణాన్ని దేవుడి లేఖనం ఎక్కడ పెట్టాడో చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడే నీవు నమ్ముచున్నావు.
యాకోబు రాసిన పత్రిక 2:19. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు. అలా నమ్ముట మంచిదే. నమ్ముతున్నావుగా, విశ్వాసం ఉందిగా. దేవుడు ఒక్కడేగా, ఇద్దరు కానీ ముగ్గురుగా లేడుగా, 33 మంది కోట్లుగా లేడుగా, ఒక్కడిగానే ఉన్నాడు కదా. నమ్ముచున్నా, మనలో విశ్వాసం ఉన్నట్టేనా? ఆమేన్. కానీ తర్వాత అసలు విషయం చెప్తాడు. దెయ్యములను నమ్మి గొడుగుచున్నవి. నీకున్న విశ్వాసం దయ్యాల కూడా ఉందిరా అంటున్నాడు ఆయన. అయ్యా, నాకే విశ్వాసం ఉందో నా విశ్వాసాన్ని దేవుడు తీసుకెళ్ళి దయ్యాలతో పోలుస్తున్నాడేంటి అంటే దాని అర్థము నేను ఎంత చిన్న విశ్వాసాన్ని పొందుకున్నాడో చూడండి ఒకసారి. దేవుడు యేసు ప్రభువే దేవుడు నమ్మినంత మాత్రాన పరలోకానికి వెళ్తారా? దేవుడు ఒక్కడని నమ్మినంత మాత్రాన పరలోకానికి తీసుకెళ్ళాడు విశ్వాసం వస్తుందా? ఆయన అంటాడు, ఇది ఈ జ్ఞానం అడుగుచున్న వారి కన్నా దయ్యాలు మేలు. అవి ఆధారం అడగకుండా దేవుడు కూడా నమ్ముతున్నాయి అంటాడు ఆయన. ఆమె ఎసర్లో దీని తర్వాత ఉండేటువంటి స్థాయి దయ్యముల విశ్వాసం. దీనిలో నుంచి మరికొంత ముందుకెళ్తే ఇక్కడ దేవుడు ఒక్కడే, ఆయన యేసు ప్రభు, ఆయన ముగ్గురుగా లేడు అని నమ్మినటువంటి ఈ విశ్వాస స్థాయిలో అందరూ ఉంటారు. క్రైస్తవులన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ సిస్టర్ యేసు ప్రభు దేవుడేనా? అవునండి. ఒక్కడేనా? అవునండి. మంచిదే, చాలా గొప్ప విశ్వాసం కలిగి ఉన్నానని అనడానికి లేదు. వెరీ గుడ్. దయ్యములతో సమానమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. నీ స్థాయి పలకడానికి కూడా ఇష్టంగా లేదు కదా, కానీ సత్యం అది. అంటాడు, ఎస్, ఇంతవరకు మాత్రం మీరు విశ్వాసాన్ని పొందుకున్నారు అనుకోండి, దయ్యాల విశ్వాసమే. కానీ ఇక్కడితో దేవుడు మిమ్మల్ని ఆగిపోవడానికి మిమ్మల్ని నిర్మించాలా? మిమ్మల్ని ఎన్నుకున్నది, ఏర్పాటు చేస్తున్నది, మిమ్మల్ని సిద్ధపరుస్తుంది ఇక్కడ ఉండడానికి కాదు. ఇక్కడ ఉన్న వారికి ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ నుంచి మరికొంత ముందుకు వెళ్ళాలా. మరికొంత ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడు చెప్తాడు ఆయన. కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 12:7. కొరింథీ రాసిన పత్రిక 12:7. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది. ఆమేన్. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును. ఏంది? ఆలోచించండి సంగమా, ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ వరాలు కదా, ఉచితంగా ఇచ్చేవి, అడగవలసిన అవసరం లేకుండా ఇచ్చేవి. నేను కొంతమంది సహోదరులను చూస్తూ ఉన్నాను చాలా నా జీవితంలో. చూస్తున్నప్పుడు కొంతమంది ఏదైనా అనారోగ్యం వస్తుంటే వెంటనే టాబ్లెట్లు వేసుకునే విశ్వాసాలు కొంతమంది, మరి కొంతమంది దేవుడి పైన ఆధారపడి దేవుడిలోనే తగ్గించుకుందామన్న విశ్వాసాలు కొంతమందివి. విశ్వాసంలో వ్యత్యాసాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎవరిచ్చారా వారికి ఆ విశ్వాసము? ఏంటి సహోదరుడు, ఎంత సహోదరి, నీ కుటుంబంలో ఎన్ని కలతలున్నా, నీకు సమాజమే ఎదురు తిరిగినా దేవుడి కొరకు విశ్వాసం కలిగి ఎలా నివసించగలుగుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ విశ్వాసము? వర రూపంలో ఇవ్వబడితేనే వస్తుంది విశ్వాసాలు. వర రూపంలో విశ్వాసాలు ఇవ్వబడాలంటే మిమ్మల్ని దేవుడే ముందుగా తాను మిమ్మల్ని ప్రేమించి తాను ఏమై ఉన్నాడో చూపించుకుని మీలో విశ్వాసం అనే వరాన్ని అప్పచెప్పాడు. ఇదిగో తీసుకోండి, నన్ను నమ్మండి అని అప్పచెప్పాడు ఆయన. వింటున్నారా? విశ్వాసం అనేది వర రూపంలో ఇవ్వబడేది వేరు. ఈ వర రూపంలో ఇచ్చేప్పుడు మనం చదివినట్లుగా విభజించి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిమాణంలో ఇచ్చాడు. కృప అయినా సరే, విశ్వాసమైనా సరే, జ్ఞానమైనా సరే, మరి బుద్ధి, వివేచన, ఇది విభజించబడి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఇవ్వబడతాయి. ఆమేన్. ఇక్కడ నుంచి మనం అందరం కూడా ఖచ్చితంగా విశ్వాసం అనేటువంటి ఒక వరాన్ని పొందుకోవాలి. కరెక్టేనా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కానీ ఒక్కసారి ఈ వరం మనకు అప్పచెప్పబడగానే ఇది మనలో దేన్ని ఉత్పత్తి చేస్తుందో చూడాలా. ఒకసారి ఈ వరం మనకి ఇవ్వగానే మనలో కొన్ని విషయాలు ఉత్పత్తి చేయబడతా ఉంటాయి. ఎందుకంటే ఇది వరము, ఇది ఒక విత్తనం లాంటిది. అంతేనా? మీకు చూపిస్తా. నెగిటివ్ విత్తనాలు ఉంటాయి, పాజిటివ్ విత్తనాలు ఉంటాయి. నెగిటివ్ విత్తనాలు ఉంటాయి, పాజిటివ్ విత్తనాలు ఉంటాయి. ఎలా ఉంటాయంటే, నేను ఈ సహోదరుడు చెప్పా ఏమని, హే ప్రకాష్ గారు మిమ్మల్ని గురించి ఒక మాట అన్నాడండి అని చెప్పి వెళ్ళిపోయా. అంతే, ఒకటే మాట. అలా బ్రదర్ తినేటప్పుడు నన్నే అన్నాడంటవా, నా గురించి అన్నాడంటవా, ఎందుకు అనాల్సి వచ్చింది అట్లాగా? తినేటప్పుడు ఆలోచిస్తాడు, పడుకునేప్పుడు కూడా నేను ఏమన్నాను అసలు. అతగాడు వేసేది ఒక చిన్న విత్తనం, అది ఆయనలో చిన్నగా మొలకెత్తింది. వెనకెత్తిన తర్వాత అది కాస్త చిన్న మొక్క అయింది. తర్వాత ఆ సహోదరి ఎదురుపడగానే ఆయన ప్రైజ్ ది లార్డ్ సహోదరుడు అంటుండే. ప్రైజ్ ది లార్డ్ మనసులో మారివా, మాటలు మారివా,
ప్రవర్తన మారిపోయాయి. ఆ తదుపరి అది కాస్త బలమైన చెట్టుగా మారిపోయింది. ఈసారి ఎలా ఉంటుందో తెలుసా? అది కనబడితే చాలు ఇట్లా వెళ్ళిపోతాడు. ఆయన అట్లాగొస్తే ఇట్లా వెళ్ళిపోతాడు. ఈయన నేను వేసింది చిన్న విత్తనము మంచి మొలకెత్తి చెట్టుగా మారింది. అదే నేను సహోదరుడా, అతను నిన్ను గూర్చి నీకు తెలియకుండా చాలాసార్లు భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఒక విత్తనం వేశాను అనుకో, నా గురించి చేస్తున్నాడా? నేను ఎప్పుడు చేయలేదే సహోదరుడి గురించి. నా పైన ఇంత భారాన్ని కలిగి ఉన్నాడా? అయ్యో, మరి నేను కలిగి ఉండాలిగా. పడుకున్నప్పుడు ఆలోచిస్తాడు, నేను ఎప్పుడు అలా చేయలేదే, అంటే నేను ఎదగడం లేదా? ఏ విత్తనం వేస్తే అది కోస్తాం. ఆమేన్. విశ్వాసం అనే విత్తనం వేస్తే ఆ విశ్వాసములో నుంచి మరికొంతదైనటువంటి ఫలాలు కొయ్యాలి. వర రూపంలో ఇవ్వబడిన ఈ విశ్వాసము ఇప్పుడు చెప్తాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కొంచెం వేగవంతంగా రండి నాతో పాటు. ఎఫెసీ 2:8 చదవండి, గట్టిగా చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఆలోచించండి, ఈ విశ్వాసం అనే వరము మనకు రక్షణను కలగజేసేటువంటి విశ్వాస స్థాయికి తీసుకురావాలా? నా మాట వినండి. విశ్వాసం అనే వరము మనల్ని రక్షణకు తీసుకొచ్చేటువంటి ఆ విశ్వాస స్థాయికి తీసుకురావాలా? రక్షణ బాప్తిస్మం రెండు ఒకటేనా? విశ్వాసము సరే, బాప్తిస్మము, రక్షణ రెండు ఒకటేనా? కాదు. నేను అంటాను, బ్రదర్ డిగ్రీ చదువుతున్నారా, ఫస్ట్ ఇయర్లో ఉన్నారా? డిగ్రీ అనేటువంటిది మొత్తం కోర్సు. దాంట్లో ఫస్ట్ ఇయర్ అనేది మొదటి మెట్టు. అట్లాగే రక్షణ అనేది సంపూర్ణమైన ప్రక్రియ, బాప్తిసం అనేది మొదటి మెట్టు. ఎందుకంటే ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, తర్వాత మీకు రక్షణ విశ్వాస స్థాయి రావాలి అంటే రక్షణకు సంబంధించినటువంటి బోధ రావాలి. ఎందుకంటే మనందరికి తెలిసినటువంటి ఒక విషయం ఏంది, వినుట వల్ల విశ్వాసం వస్తుంది. మనందరికి తెలుసుగా, ఎంతగా వింటామో అంత విశ్వాసం వస్తుంది. కొంచెం వింటే కొంచెం విశ్వాసం, అధికంగా విన్నవాడికి అధికంగా విశ్వాసం. మరి రక్షణలో కూడా రక్షణ అందజేయబడుటకు కావలసిన విశ్వాసం రావాలంటే రక్షణకు సంబంధించిన అంత లోతైన బోధ రావాలా? తెలుసు, బోధనలో సిద్ధాంతాలలో తేడాలు ఉంటాయి. ఆమె రాకడకు సంబంధించిన సిద్ధాంతాలు వేరు, రక్షణకు సంబంధించిన సిద్ధాంతాలు వేరు, స్వస్థత సిద్ధాంతాలు వేరు, బోధనా సిద్ధాంతాలు వేరు, సంఘ సిద్ధాంతాలు వేరు. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీ 6. కాబట్టి నిత్య క్రియలను విడిచి మారు మనసు పొందేయు. ఒక నిమిషం చూడండి సంగమా, నా మాట వినండి. మీరు ఆత్మీయంగా ఎదగాలంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ 2 నిమిషాల మాటలు చాలా జాగ్రత్తగా మీ హృదయంలో పదిలపరచుకోండి. ఆయన అంటాడు ఇక్కడ ఒక 6 రకాల కొన్ని సిద్ధాంతాలు చెప్తా ఉన్నాడు. ఒకటి, నిర్జీవ క్రియలు వదిలేయండి అయ్యా. ఒకటి, మారు మనసు పొందుటయు, మారు మనస్సు పొందండి అయ్యా. 2, దేవుని యందు విశ్వాసమును, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండండి. 3, బాప్తిస్మములను గూర్చిన బోధయు. బాప్తిస్మమును గుర్చిన, బాప్తిస్మములను గుర్చిన బోధన. ఏకవచనం బహువచనమా? నా మాట వినండి, ఏకవచనం బహువచనమా? కానీ ఎఫెసీ రాష్ట్ర పత్రికలో 4 ఏమంటాడు తెలుసా? విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, దేవుడు ఒకటే. దేవుడు ఏమంటాడు మరొక చోట? విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, దేవుడు ఒకటే. కానీ హెబ్రీ పత్రిక వచ్చేసరికి మాత్రం ఆయన ఏమంటాడంటే బాప్తిస్మములను గురించిన బోధ. అంటే బహువచనంగా మాట్లాడుతున్నాడు ఏంటి ఆయన? ఎందుకంటే దేని గురించి? అందుకే మీకు ఇప్పుడు చెప్పా, డిగ్రీ అనేది వేరు, ఫస్ట్ ఇయర్ వేరు. బాప్తిస్మం అనే దాంట్లో కూడా ఆ కోర్సులో ఫస్ట్ ఇయర్ నీతీకరణ, సెకండ్ ఇయర్ శుద్ధీకరణ, థర్డ్ ఇయర్ పరిశుద్ధాత్మ, ఫోర్త్ ఇయర్ పుత్ర స్వీకారం. అప్పటిదాకా నీకు పట్టా ఇవ్వరు. విచ్చుదారా? నేను నీటి బాప్తిసం పొందానండి, నేను బయటకు వచ్చేసాను, కాలేజ్ వదిలేసా, పట్టా ఇవ్వరు నాన్న. 1 సంవత్సరం చదివి బయటకు వచ్చేస్తా, నీకు పట్టా రాదు. ఆ 1 సంవత్సరంలో నుండి ఫెయిల్ అయ్యి మళ్ళీ అదే సంవత్సరం, ఫెయిల్ అయ్యి మళ్ళీ అదే సంవత్సరం, అక్కడ నిలిచిపోతే నీకు పట్టా రాదు. అందుకే ఈ బాప్తిస్మములను గురించిన బోధ విన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, బాప్తిసం తీసుకునేప్పుడు నీతీకరణ గురించి, పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి, శుద్ధీకరణ గురించి,
పుత్ర స్వీకారం గురించి, మారు మనస్సును గురించి ఇది వినాలి. వినిన తరువాత వారిలో రక్షణార్థమైన మనస్సు, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉత్పత్తి అవ్వాలి. అప్పుడే వారు బాప్తిస్మానికి అర్హులు. వయసు అయితే బాప్తిజం ఇచ్చేది కాదు. ఈ ప్రక్రియ గుండా జరగాలి. జరగకపోతే బాప్తిస్మాలు చెల్లవు. మీకు తెలుసా? చాలా మంది బాప్తిజం చెల్లవు. నిజంగానే సంఘశాఖ వారి తిరుత్తనామాల బాప్తిజాలు చెల్లలేవు. వన్నెస్ తెలుసా మీకు? వన్నెస్ వాళ్ళు ఏ నామాల బాప్తిజాలు ఇస్తారు అంటే మనలాగే. ఎస్ ఆర్ నో? అంతేనా కదా? ఇప్పుడు మనలాగే ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళ బాప్తిజం చెల్లుతుందా? ఎందుకంటే ప్రవక్త అంటాడు, వారు పునర్జన్మ సంబంధమైన బాప్తిసం నీళ్ళలో ఇస్తున్నారు, మన పునర్జన్మ సంబంధమైన బాప్తిసము రక్తంలో ఉందని బోధిస్తున్నారు. కాబట్టి బోధన బట్టి అవి బాప్తిసం చెల్లదన్నాడు. జాగ్రత్త. చాలా మంది పాస్టర్లు నాకు తెలుసు వన్నెస్ నుంచి వర్తమానంలోకి వచ్చారు, కానీ వారి పూర్వపు బాప్తిసం వాళ్ళు సరి చేసుకోవాలి. వారిని గురించి జాలేస్తుంది. భారం కలిగి ప్రార్థన చేస్తా ఉన్నాం మేము. ఒక రోజున దేవుడు వారికి ప్రత్యక్ష దయచేయాలా. అంతే. త్రిత్వనామాల బాప్తిస్మాలు కానీ, బోధన తప్పుగా ఉండి బాప్తిస్మాలు కానీ. బోధ అవసరమైన బాప్తిస్మానికి బోధ అవసరమా? ఇప్పుడు బాప్తిసం తీసుకోవడం కొంతమంది వచ్చినారు. బాప్తిసం ఇచ్చి యోహాను చూస్తున్నాడు, సర్పములారా రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మీకు ఎవరు చెప్పాడు? నేను చెప్పలేదే, నేను బోధ చేయలేదే, మీరు వినలేదే. బోధ చేయకుండా వినకుండా ఎట్లా వస్తున్నారు మీరు? బోధ ప్రాముఖ్యమైనటువంటి తెలుసా? రక్షణ ఎప్పుడు బోధతోనే ప్రారంభం అవుతుంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం త్వరగా కొంచెం వేగవంతంగా 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై. గమనించండి సంగమా, నేను మరలా చెప్తా ఉన్నాను, ఈ ఇంటర్నేషనల్ లో చాలా మంది గురించి పట్టుకోవడంలే. అసలు రక్షణ ప్రారంభం అయ్యేదే బోధ చేత. ప్రభువు అనుగ్రహించే రక్షణ తన బోధతోనే ప్రారంభమవుతుంది. కొంతమంది పెళ్లిళ్ళ కోసం బాప్తిసం తీసుకుంటారు, మరి కొంతమంది బలవంతాలు తీసుకుంటారు. తీసుకో ఇంట్లో అందరూ తీసుకుని నువ్వు కూడా తీసేసుకో, బలవంతాలు పెడతారు. అంతేనా? కొంతమంది సర్టిఫికెట్స్ కోసము, ఫారెన్ వెళ్ళడం కోసము, ప్రేమించిన వారి కోసము, అసలు బోధ లేకుండా కొంతమంది ఫారెన్ ఫండ్స్ కోసము, ఎందుకంటే ఫోటోలు పెట్టి పంపించాలా. ఎస్ఆర్లో ఇది ఏ బాప్తిస్మాలు చెల్లవు. ఒక రోజున పరలోకం యొక్క గవిని అక్కడ గేట్ దగ్గర రాగానే మీ పేరు లేదయ్యా వెళ్ళిపోండి అంటాడు ఆయన. ఎందుకంటే ఆ రక్షణ ప్రారంభం అయ్యేది బోధలో నుంచి. ఆ బోధ కూడా బాప్తిస్మములను గూర్చిన బోధ సంపూర్ణంగా ఉండాలి. అప్పుడే రక్షణను గూర్చిన బోధ రక్షణార్థమైనటువంటి విశ్వాసాన్ని కలగజేస్తుంది. ఈ విశ్వాసం రావాలి అంటే వినాలా, రక్షణ గూర్చినటువంటి బోధ వినాలా. ఏమని వినాలా? మనము నీటి బాప్తిస్మం తీసుకున్నప్పుడు నీళ్లు కాదు మనల్ని కడిగేది, రక్తం కడుగుతుందని తెలుసుకోవాలి. నీళ్లు కేవలము బైబిల్లో 3 భౌతికమైన ఆజ్ఞలు అంటాడు ప్రవక్త. ఆమేన్. 1 నీటి బాప్తిస్మము, 2 పాద శుద్ధీకరణ, 3 ప్రభురాత్రి భోజనం. ఈ 3 భౌతికమైన ఆజ్ఞలు, మిగతావన్నీ ఆత్మీయ ఆజ్ఞలే. ఈ 3 భౌతికంగా ఫిజికల్ గా చేతులతో మనిషి చేయవలసినవి, మిగతావన్నీ ఆత్మీయమైన ఆజ్ఞలు. నీళ్ళలో బాప్తిసం తీసుకున్నావంటే అర్థం ఏంటి? నీ సాక్ష్యం చెప్తా ఉన్నావు, నేను మనసు మార్చుకున్నాను, ప్రభువుకి నా జీవితాన్ని ఇస్తాను, ఇది మొదలుకొని యేసు ప్రభువే నా దేవుడు, ఆయన నా లక్ష్యము, ఆయన నా ప్రభు అంటూ నువ్వు ప్రకటించేటువంటి ఒక విధానం అది. కానీ కడిగేది రక్తం అని తెలియపరచబడాలి. నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసము, పుత్ర స్వీకారం గురించి అవగాహన తెలియజేయాలా. అంతేకాకుండా నీటి బాప్తిసము, ఆత్మ బాప్తిసము, అగ్ని బాప్తిస్మాలు చెప్పాలా. అందుకే బాప్తిస్మములను అనే బహువచనం వాడడం గల కారణం అదే. బాప్తిసం ఒక్కటే, దానిలో 3 దశలు. నీటి బాప్తిసం తీసుకున్నావు, తర్వాత నువ్వు శుద్ధీకరించబడిన తర్వాత ఆత్మ బాప్తిసం తీసుకోవాలా, ఆ తర్వాత అగ్ని బాప్తిసం తీసుకోవాలా. అప్పుడు అందుకే దీని గురించి బాప్తిసం చేయాలంటాడు, నేనైతే మీకు నీళ్ళలో ఇచ్చాను కానీ నా వెనక వచ్చేవాడు మీకు ఆత్మలో ఇస్తాడు, అగ్నిలో ఇస్తాడు అంటాడు ఆయన. ఈ 3 బాప్తిస్మాల యొక్క స్టేజెస్ తెలియకుండా బాప్తిస్మాలు తీసుకున్నా అయ్యా వారి విశ్వాసము రక్షణకు సరిపడేంత విశ్వాసంగా రాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ స్థాయిని దాటాల. ఒకసారి రక్షించబడడానికి సరిపడే విశ్వాసం మీలో ఉత్పత్తి జరిగిన తర్వాత దేవుడు ఇప్పుడు ఆశిస్తాడు. మీరు ఎంతమంది వ్యవసాయాలు ఉన్నారు ఇక్కడ? వ్యవసాయాలు చేసేవారు ఉన్నారు ఎవరైనా? ఎస్. మీరేం చేస్తారయ్యా? ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒక విత్తనం వేశారు, వేసినప్పుడు ఏమి ఆశించారు? సరేనా? నీళ్లు పోసారు,
మంచి ఎరువు వేశారు, మొలకొచ్చింది, కలుపులు తీస్తూ ఉన్నారు. ఒకవేళ పురుగు ఏదైనా చెదలు ఏదైనా వ్యాధి పడతా ఉంటే మందులు కొడతా ఉన్నారు. ఒక స్థాయి వచ్చింది, చక్కగా కాపాడుతున్నారు. జంతువులు అవి వస్తూ ఉంటే పాడు చేస్తూ ఉంటే కంచేస్తూ ఉన్నారు. కానీ ఒక 3 నెలల తర్వాత అప్పుడు మీరు ఒకటి ఆశిస్తారు. అంటే 3 నెలల వరకు మీరేం ఆశించాలా? 3 నెలల తర్వాత ఒకటి ఆశిస్తున్నారు. ఏంటది? నాకు ఫలం కావాలా, ఐ నీడ్ ద ఫ్రూట్, నాకు ఫలం కావాలి. నేను ఇప్పుడు ప్రభు విశ్వాసం అనే వరం అనే విత్తనప్పుడు విశ్వాస ఫలాన్ని కోరుకోవడం తప్పేముంది? ఆయనే కదా పరలోకపు తండ్రి వ్యవసాయకుడు. ఆమేన్. ఆయన వ్యవసాయకుడు అంటాడు. ఎసర్రో మరి ఆ వ్యవసాయకుడు నీలో విశ్వాసం అనే విత్తనాలు వేసినప్పుడు ఫలాలు కోరుకుంటాడు. వెంటనే కోరుకోకపోవచ్చు, తర్వాత అడుగుతున్నాడుగా. ఇప్పుడు గలతీ పత్రికలు అంటాడు చూడండి, గలతీ 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా, ఇప్పుడు ఇవన్నీ ఏంటి? ఫలాలు అంటే ఉత్పత్తి చేయాలా. ఇది మనకిచ్చేది కాదు, మనలో నుంచి బయటకు వచ్చేది, మనమే చూపించేది కదా. తర్వాత చదువు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము. ఆగండి. విశ్వాసము వరములో ఉంది, విశ్వాసం ఫలంలో ఉందా? రెండింటిలో ఉంది. ఎందుకంటే ఒక వ్యవసాయకుడు వలె విశ్వాసం అనే విత్తనాన్ని విత్తాడు. 3 నెలల తర్వాత ఫలాన్ని కోరిన వ్యవసాయకుడు వలె ప్రభు ఇప్పుడు మనలో నుంచి విశ్వాసం అనే ఫలాన్ని ఇవ్వమని అడుగుతున్నాడు. ఆయన మాట వింటున్నారా? ఇదిగో ఇక్కడ దేవుడు చెప్తాడు, ఈ ఫలరూపకమైనటువంటి విశ్వాసం లేనివారు దేవునికి ఇష్టమై ఉండడం అసాధ్యం. వరములు పొందుకున్నవారు కాదు, దయ్యముల లాంటి స్థాయిలో యేసుప్రభు ఒక్కటి నేను నమ్ముతున్నాను అనే విశ్వాసం కాదు, ఫల రూపంలో నుంచి ఉత్పత్తగుతున్న విశ్వాస స్థాయికి వచ్చిన తర్వాతే ఇప్పుడు అంటాడు ఏమని, మీరు నాకు ఇష్టలు, ఎందుకంటే మీలో నుంచి విశ్వాసమైన ఫలాన్ని చూస్తున్నాను నేను. మీరందరూ కూడా నేను ఆశించినటువంటి ఫలం నాకు ఇస్తున్నారు మీరు. అప్పుడు ఆ వ్యవసాయకుడు అంత ఆనందంగా ఉంటాడు. మంచి దిగుబడి వస్తే ఎవరయ్యా ఆనందపడండి? ఆమేన్. ఆ తండ్రి అంటాడు, మంచి దిగుబడి ఇస్తున్నారు అన్న మీరు నాకు, మీ విశ్వాసాలు కనపరచబడతా ఉన్నాయి. ఆమేన్. ఇక్కడ నుంచి అది ఎక్కడికి వస్తుంది? విశ్వాస ఫలము కదా. విశ్వాస ఫలము ఇది చాలా చక్కగానే అర్థమవుతూ ఉంటుంది చూస్తూ ఉండగానే. కానీ దీనిలో కూడా మళ్ళీ స్థాయిలు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో దానిలో ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 2 భాగాలు, ఒక్కొక్క దాంట్లో 2 భాగాలు. నేను చట్టాలు చెప్తా ఉన్నానయ్యా. ఎస్ఆర్లో చట్టాలు చదువుతుంటే కొంచెం తలనొప్పి వస్తుంది, కానీ తెలియకుండా పోంగా రాజ్యానికి వెళ్ళలేమో, తెలియకుండా బ్రతకలేము అక్కడ. ఆ పరిమాణంలో ఉంటే ఆ నాగరికత చట్టాలు తెలియాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అంటాడు బైబిల్ మొత్తంలో అయ్యా, ఇక్కడ ప్రతి దాంట్లో 2 చూడండి. దీంట్లో 2, దీంట్లో 2, దీంట్లో 2, దీంట్లో 2, దీంట్లో 2. ఏంటయ్యా 2 అంటే, ఒకటి అల్ప విశ్వాసము, 2 అధిక విశ్వాసం. విశ్వాస భారం ఉంది కానీ అల్పంగా అప్పచెప్పబడ్డది, కొంతమందికి అధికంగా అప్పచెప్పబడ్డది. రక్షణ విశ్వాసం ఉంది, కొంతమందికి అధికంగా ఉంది, కొంతమందికి అల్పంగా ఉంది. విశ్వాస ఫలం ఉంది, నేను ఫల రూపంలో చూపిస్తున్నా. కొంతమంది అల్పంగా ఫలాలు ఉత్పత్తి చేస్తున్నారు, కొంతమంది అధికంగా ఫలాలు ఉత్పత్తి చేస్తారు. అట్లాగా ప్రతి దాంట్లో అల్పముగా కొంత, అధికంగా కొంత చేస్తారు. కానీ నువ్వు దేన్ని అల్పం అంటున్నావో, నీవు దేన్ని అధికం అంటున్నావో నాకు సంబంధం లేదు. నా దేవుడు దేన్ని అంటున్నాడో చూడాలా. అంతేనా? మనుషుల యొక్క కొలమానము విచిత్రంగా ఉంటుంది, కానీ ప్రభు యొక్క కొలమానంలో చూసామనుకోండి అప్పుడు బయలుపరచబడుతుంది. దేన్ని అల్ప విశ్వాసం అంటారు? మీ అందరికి అధిక విశ్వాసాలు ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్. బలంగా నమ్మండి అయ్యా. ఆమేన్. మనందరికి బలమైన విశ్వాసాలు ఉన్నాయి. ఆమేన్. మరి ఒకసారి వాక్యం మరి అర్థం దగ్గర చూసుకుందాం, మరి ఉన్నాయో లేవో. అంతేగా, నమ్ముచున్న దాన్ని పరీక్షించాలిగా. ఎస్ఆర్ అంతేనే కదా. ఇప్పుడు చూడండి, నేను బాగా వంట చేస్తానని చెప్పానండి, రుచి చూపించకుండా చెప్తే లాభం. అంతేగా, చెయ్యాలి, రుచి చూపించాలి. అట్లాగే నాకు బాగా అధిక విశ్వాసం ఉందంటే ఎట్టగా ఏం చేయాలా? ఈ వాక్యం మరి అర్థం దగ్గర చూసుకోవాలి. ఆమేన్. ఇప్పుడు చూడండి, అల్ప విశ్వాసం దేవుడు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 6:25. జాగ్రత్తగా వినండి. దేవుడు దేన్ని అల్ప విశ్వాసంగా ఎంచుతున్నాడో చెప్తున్నా. దీన్ని బట్టి మీరు ఈ విశ్వాసంలో మీరెక్కడ నిలబడ్డారో చూసుకోండి. క్రీస్తులో మీ విశ్వాస స్థానం ఏంటో మీకు కనబరచబడాలా.
ఆమేన్. అందువలన నేను మీతో చెప్పుతున్నది ఏమనగా, ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని మీ ప్రాణమును గురించి ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గురించి చింతింపకుడి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము కోయవు కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడును చింతించడం వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకునగలడు. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో నిరుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలన అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా. ఆగండి. ఏమన్నాడు ఆయన? నేడుండి అల్ప విశ్వాసులారా. ఎవరిని? ఒక మాట పలికి ఒక వర్గాన్ని అప్పచెప్తాడు. ఎవరు? ఏ వ్యక్తులైతే రేపు ఏం జరుగుతుందో, రేపటి పరిస్థితి ఏంటో, ఆహారం ఎలాగా, వస్త్రం ఎలాగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదామో, మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందా, మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయా, మాకు ఏమైనా జరుగుతాయా, వీటిని గూర్చి చింతపడుతున్నటువంటి, రేపటిని గూర్చి చింతపడుతున్న ప్రతి ఒక్కరిని దేవుడు అల్ప విశ్వాసులారా అంటున్నాడు ఆయన. కానీ ఒక బాధ్యత కలిగిన తండ్రిగా మనం వీటి గురించి ఆలోచిస్తాం కదయ్యా. ఆలోచించడం తప్పనడం లేదు, కానీ చింతపడుట తప్పన్నాడు ఆయన. వ్యత్యాసం తెలుసు ఉండాలా. బాధ్యత కలిగిన తండ్రిగా నా కుమారుని గురించి నేను ఆలోచిస్తాను, నా కుమార్తెని గురించి ఆలోచిస్తాను. ఇది ఆలోచన స్థాయి వరకు ఉండాలి. కానీ చింత వచ్చిందనుకోండి, కొంతమంది జనాలు ఉంటారు, నేను వింటాను, ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో చాలా బలంగా విన్నాను. ఎవరన్నా ప్రేమించిన వారు పక్కకి వెళ్ళిపోయి మా అన్యాయం పెట్టుకున్నాడండి. ఏం పెట్టుకున్నాడు? బహుశా సరిగ్గా పలకలేకపోవచ్చు. అదేంటది? మన్నేదేనా? మన్నే తిట్టుకున్నాడండి అంటే ఏంటది? బెంగ ఎట్టుకున్నాడంట. బెంగనా? చింతనా? అల్ప విశ్వాసి. బెంగ దేని గురించి బెంగ? ఆహారాన్ని గురించి బెంగ, తిండి కదా, వస్త్రాల గురించి బెంగ, ఉద్యోగాల గురించి బెంగ, రేపు ఏం జరుగుతుందన్న బెంగ. ఇంత బెంగ అవసరమా? ఆలోచనలో ఉంచుకో. బెంగ దాకా తీసుకొచ్చావంటే ప్రభు వెంటనే ఒక మాట పలుకుతాడు, అల్ప విశ్వాసి. అయ్యో, అక్కడ నిలబడ్డానికి మనం ఇష్టపడట్లేదే. కానీ మనలో తెలిసి తెలియకుండానే వర్తమానంలో సర్వశక్తిని గ్రహించినా కూడా రేపటి గురించి చింతపడడం మనం ఆపలేదయ్యా. సార్ చింతపడుతూనే ఉన్నాం. చింతపడకూడదు. ఆరోగ్యం బాగాలేదా? అయ్యో ఏమవుతుందో చింతపడకూడదు. దేహమా, యెహోవాకు భయపడము, నువ్వు ఆయన నామానికి లోబడు. నిన్ను ప్రభు యొక్క నామం ఆజ్ఞాపిస్తున్నాను, నిమ్మలంగా కూర్చో, అక్కడ నిలిచిపోవాలి ఆ దేహం. అది చింతపడకూడదు. చింతపడటం వల్ల ఒక్కడు 3 ఎత్తు చేసుకోలేడుగా. చింతపడుతున్న ప్రతి ఒక్కరిని గుర్తుంచుకోండి. బ్రదర్, నేను 100 వర్తమానాలు చదివా. బ్రదర్, నేను రోజుకు 3 గంటలు ప్రార్థన చేస్తా, నేను చాలా మందికి సహాయం చేస్తా. అంత చేసినా కూడా కొన్ని విషయాలకు చింతపడుతున్నావంటే అల్ప విశ్వాసమే. అల్ప విశ్వాసం పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదయ్యా. అంతేనా? ఎందుకు అల్ప విశ్వాసాలు? ఎందుకు చింత? ఒక ఆయన తన కన్న కొడుకునే బలివ్వమంటే ధైర్యంగా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు ఆయన. పోనీ పక్కన ఎవడైనా ఉన్నటువంటి ఆ దాసుడు అడగాలి ప్రశ్న, ఏమని? యజమానుడా బలేదయ్యా అని అడిగితే బావుడు. పాపం అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు, రాక ముసలి వయసులో కన్న పిల్లోడు, వాడి నోట నుండి తండ్రి బలి ఎక్కడ అంటుంటే అది విన్నటువంటి ఆ పసి మాటల యొక్క మాటలు ఆ తండ్రి దాన్ని కలిసి వేస్తాయి. అవి ఎంతగా క్షమపడ్డాడు ఆయన. కానీ ఆయన చింతపల్లె. దేవుని ప్రవక్త అంటే ఏంటో తెలుసా? ముసలితనంలో నాకు కుమారుని ఇచ్చిన దేవుడు మరణించిన వాడిని తిరిగి లేపగలిగిన వాడు అన్నాడు ఆయన. చింతపడిన వాడు అలాగా ఆలోచించాడు. అలాంటి ఆలోచన చింతలో నుంచి ఆ యొక్క విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాముగా నిలబెట్టింది ఆయన. ఆ రోజు నుంచి అన్నాడు, అబ్రహాము నువ్వు విశ్వాసాలకు తండ్రి. ఎందుకంటే ఇంతటి ప్రెషర్లో, ఇంతటి ఒత్తిడిలో చింత లేకుండా ఎలా నిలబడగలిగావయ్యా? నువ్వు తండ్రినే విశ్వాసులకు పో. మనం అబ్రహాము యొక్క సంతానం అయి ఉండాలంటే చింతపడకూడదు, అల్ప విశ్వాసాలు పొందుకోకూడదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మరొక ఉదాహరణ చూపిస్తా అల్ప విశ్వాసానికి. చూడండి, అది మత్తయి సువార్త 14:22. మత్తయి సువార్త. వెంటనే ఆ జన సమూహములను
తాను పంపివేయినంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను. ఆయన ఆ జన సమూహం పంపివేసి ప్రార్థన చేయడం ఏకాంతముగా కొండెక్కి పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ధోని ధరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలలవాడ కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచులో శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకుని నేనే, భయపడకూడని వారితో చెప్పగా, పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని ఒక నిమిషం, వాకింగ్ ఆన్ ద వాటర్, నీళ్ళ మీద నడుచుట సాధారణమైన కార్యమా? ఈ రోజు నీకు నాకు సాధ్యపడే కార్యాలు ప్రభు అనుగ్రహిస్తే తప్ప. ఆమేన్. పేతురు లేచాడు, ఆ దోణి నుంచి దిగాడు, ఒక అడిగేశాడు మునగలే, 2వ అడిగేశాడు మునగలే, 3వ అడిగేశాడు మునగలే. ఒక్కసారి ఇంత నడుస్తున్నా నాతో పాటు నడు శిష్యులు ఏమంటారో చూస్తున్నాడు, ఒకసారి మునిగేశాడు. వెనక్కి చూడగానే మునిగేశాడు ఆయన. మునిగినప్పుడు అప్పుడు దేవుడు మాట పలుకుతాడు. గాలిని చూచి మునిగిపోసాగి ఓ ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశారు. యేసు వెంటనే చెయ్యి చాపి అతన్ని పట్టుకొని విశ్వాసి, అయ్యో అల్ప విశ్వాసి, నీళ్ళ మీద నడవగలిగేటువంటి విశ్వాస వరాన్ని ఫస్ట్ గా నీకు ఇచ్చా. నా మాట వినండి, మొదటిగా ఆయన వేసిన 3 అడుగులు వరంతో నడిచాడు ఆయన. నా మాట జాగ్రత్త, వరముతో నడిచాడు. కానీ కాసేపు అయ్యాక ఆ వరములో నుంచి ఫలం ఉత్పత్తి కావాల్సిన సమయం రాగానే వెనక్కి చూసి పడిపోయాడు ఆయన. అంటాడు, వరం అయితే పొందుకున్న ఫలాన్ని ఇవ్వలేకపోయావు పేతురు, అల్ప విశ్వాసి. ఎట్లా ఎంతకాలం నేను మీతో ఉంటాను, ఇంత కాదు కదా మీరు చేయవలసింది అంటాడు ఆయన. ఎంత అద్భుతంగా ఉందో చూసారు ఈ వర్తమానం. అయ్యా ఈ వర్తమానం నాది కాదు, ఈ కాల ప్రవక్త కూడా దేవుడిది. ఈ వర్తమానం మన జీవమయ్యా, ఈ వర్తమానం ప్రాణమయ్యా. ఈ వర్తమానం లేకపోతే నేను కొన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉంటాను తెలుసా, నేను ఒకవేళ ఈ వర్తమానం లేకుండా సేవలోకి పిలువబడితే ఏ పిట్టకతో నక్కకతో చెప్పుకొని బతకాల. అంతే, ఈ వర్తమానం లేకపోతే పిట్టకతో నక్కకతో చెప్పుకొని ఇది ఒక పిల్ల వచ్చింది ఒక నక్కని కొరికింది అదని చెప్పిపోవాలి నేను. కానీ ఈ వర్తమానము హృదయాన్ని నింపిందయ్యా, సంతృప్తి పరిచింది. ప్రభువుని ఘనముగా స్తుతించులాగా నన్ను మలుస్తూ ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగును అని అంటాడు. అల్ప విశ్వాసి, అడుగులు బాగా వేసావు, కొనసాగించలేకపోతే తక్కువ విశ్వాసాలు ఎదురు జారిపోతా ఉన్నావు. అట్లాగే విశ్వాసాలు మన జీవితాలు కూడా గొప్ప ప్రారంభాలు ఉంటాయి కదా. మీరు బాప్తిస్మం తీసుకున్న మొదటి వారం రోజులు ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి. అప్పుడు అసలు ముడితే కాలిపోతారండి మనుషులు. తాకాలంటే భయం వేసేదండి. అగ్ని నడుస్తున్నట్టుగా మీ గురించి చెప్పుకోవాలి, అదిగో అగ్ని వెళ్తుందని చెప్పాలా. ఇప్పుడు ఆరిపోలే, అగ్ని ఆరిపోదు. మనలో ఉన్న అగ్ని ఉంటుంది కానీ తక్కువగా వెలుగుతున్నది. ఈ వర్తమానం అనే నూనె నేను మీకు ఇస్తా ఉన్నా, ఎందుకంటే ఈ వర్తమానమే దేవుని యొక్క పరిశుద్ధాత్మ. ఈ గడియ వర్తమానమే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఇది మీ తైలములు మీ దింటల్లో పోస్తా ఉన్నా నేను. ఆమేన్. ఇప్పుడు మత్తయి సువార్త 25లో 10 మంది కన్యకలను చూస్తాను. నన్ను చూడండి, పర్వాలే, మీ అందరికి సుపరిచితమైన వాక్యమే. దేవుడు 10 మంది కన్యకల గురించి మాట్లాడాడు. కన్యకలే, పరిశుద్ధులే. వాళ్ళు ఎప్పుడు కూడా సాంగత్యం ఎరిగి తమ యొక్క పవిత్రతను పాడు చేసుకునేవారు కాదు. కానీ వారి దివిటిల్లో 5 దివిటిల్లో తైలం ఉన్నది, 5 తైలం లేదు. తైలం దేని సాదృశ్యము? పరిశుద్ధాత్మ. ఈ కాలంలో పరిశుద్ధాత్మ ఏంటి? గడియ వర్తమానం. గాడ్ బ్లెస్ యు బ్రదర్. గడియ వర్తమానం అంటే ఏంటయ్యా? గడియ వర్తమానం కొందరు తక్కువ ఉంది, కొందరు ఎక్కువ ఉంది, అంతే. సింపుల్ గా కొట్టేస్తా ఉన్నాం మనం. గడియ వర్తమానము తక్కువ ఉన్నవాడు ఎక్కువ ఉన్నవాడు అంతే. మా దివిటీలు అయితే పొంగి పొంగి మా యొక్క అంచులు దాటిపోతుంది నూనె. ఈ 1200 వర్తమానాల వలన మా యొక్క అంచులు, మా దివిటీల అంచులు జారి నూనె గారిపోతా ఉంది. మా విశ్వాసులు అయితే మా స్థానిక సంఘంలో చెప్పినవి మరలా తిరిగి చూడలేక సమయాలు నిజంగానే ఎన్నెన్ని చూడాలి బ్రదర్, వారానికి 5 వర్తమానాలు వస్తాయి అన్నారు మమ్మల్ని. ఒకసారి మేము వారానికి 5 వర్తమానాలు ఇస్తాం. 5 వర్తమానాలు మళ్ళీ తిరిగి చూడాలంటే ఇవి అయిపోయే లోపల మళ్ళీ ఇంకొక 5 వస్తున్నాయి అంటున్నారు వాళ్ళు.
అంటే మా దివిటీలలో మా తైలము ఆయన వచ్చాడు. అహరోను చాలా చక్కగా చెప్తాడు, ఆ తైలము నా తల మీద నుంచి నా గడ్డం మీదకి కారి కారి నన్ను తైలాభిషేకం చేస్తా ఉంది. సంగమా, మీ కాపరి గారు ప్రయాసంతో పెడుతున్న ఈ కూటములు సాధారణమైన కాదు. అవి మిమ్మల్ని, మీ దివిటీల్ని ఈ తైలంతో నింపాలని చూస్తున్నాడు ఆయన. ఇది పెట్టుట వల్ల ఒకసారి ఆలోచించండి, నేను ఇక్కడికి వచ్చి ఆయనకి డబ్బిస్తానా? నేను ఫారిన్ నుండి వచ్చానా? కాదుగా. నేను రావడం వల్ల ఆయనకు ప్రయాసయు, ఖర్చు, వ్యయము అన్నీ అయినా సరే ఆయన ఆలోచించి ఏంటో తెలుసా, నా సంఘానికి ఏదో ఒక రూపంలో మేలు జరగాల, నా సంఘం యొక్క విశ్వాసుల దివిటిలో తైలము నిండాలా, వారి దివిటిలోంచి పొంగి నూనె పొరలాలా. ఆ కోరిక న్యాయమైనది, ఆ కోరిక నిజంగా మంచిది అంటాడు ప్రభు. దాన్ని బట్టి నేను వారిని, మిమ్మల్ని నిజంగా నేను మిమ్మల్ని బట్టి ప్రభు ఖచ్చితంగా ఆనందిస్తా ఉన్నాడు. ఆమేన్. కానీ అంత గొప్ప విశ్వాసంలో ప్రారంభమైన మనము కొన్ని సందర్భాలను బట్టి, మన బలహీనతలు బట్టి, మనల్ని మాటలు అంటున్న వారిని బట్టి, మన గృహంలోనే అది అత్త వచ్చు, మామ వచ్చు, కోడలు వచ్చు, పిల్ల వచ్చు, మన అధికారులు వచ్చు, వారు మాట్లాడుతున్న మాటలు బట్టి గొప్పగా ప్రారంభించినటువంటి మన యొక్క విశ్వాసాలు జారిపోయి పడిపోయి అల్ప విశ్వాసాలుగా మలచబడతా ఉన్నాయి. ఆమేన్. ఇలాంటి అల్ప విశ్వాసాలు మనం రాకూడదు. ప్రభు దేన్ని అధిక విశ్వాసం ఉంటున్నాడో చూడాలా. ఆమేన్. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. మీ అందరికి సమయం ఉన్నదా? ముగించేద్దునా? గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదురుకు వచ్చి ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగిలిన బాధపడుతూ ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరి పొమ్మంటే పోగును, ఒకరి రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చెను. యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులోనైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయన ఏమన్నాడయ్యా? మనలో విశ్వాసులు కొంతమంది ఉంటారు, పాస్టర్ గారు మా మీద చేతుల నుంచి ప్రార్థించండి, మా ఆరోగ్యం బాలే, ప్రార్థన చేశారు, తగ్గలే. పాస్టర్ గట్టిగా చేయట్లేదేమో. నా దగ్గరకు ఒక విశ్వాసం చిట్టగా చెప్పారు, బ్రదర్ మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నారు. గట్టిగా అంటే అరిజెక్ట్ చేయాలా? అట్ట కదండి, గట్టిగా చేయండి, బలంగా చేయండి. నేను గట్టిగానే చేస్తా ఉన్నానే అంటే మీరు అంటున్నది స్వరం గట్టిగా పెట్టా. నా ప్రార్థన విశ్వాసంతో ఉంటే చాలు. ఆయన వచ్చాడు, నువ్వు నా ఇంటికి రావడానికి కొన్ని పాత్రని కాదయా, ఇక్కడే ఉండి ఒక మాట ఇవ్వు, అక్కడ వాడు బ్రతికేస్తాడు. దాని నేను అంటున్నాడు, ఇది కదా అధిక విశ్వాసము. అసలు ఇజ్రాయేలులో ఇంతటి విశ్వాసము నేను మొదటిసారి చూస్తా ఉన్నాను అంటున్నాడు ఆయన. దాన్ని అధిక విశ్వాసం అంటున్నాడు ఆయన. అవునా? కానీ ఇంత ప్రత్యక్షతలు పొందుకున్న మనము మన విశ్వాసాలు ఎట్లా తెలుసా? రాత్రిపూట ఒక ఇంటికి ఇంకో ఇంటికి ఉప్పు మార్చుకోరు, గడపలు దాటుతుంటే ఎడమకాలు అయ్యారు, ఇంటి ముందు ముళ్ళ చెట్లు ఉంచారు, ఆ కర్రలు ఒక పొయ్యి పెట్టేప్పుడు ఒకవైపు నుంచి ఆ కర్రలు పెట్టాలా? ఇవన్నీ వింటున్నానండి నేను. ఇట్టగే పెట్టాలా? తర్వాత చీపురు మీదకి దాటొద్దు, చెంబు తన్నొద్దు, బకెట్ తన్నొద్దు. అంతేమవుద్ది? పాడైపోతే మళ్ళీ కొనుక్కొచ్చుకోవడానికి బాధ, అంతే. కానీ మన విశ్వాసాలు ఆచారాల పైన పెంచుకున్నామా? ఎంత అల్ప విశ్వాసాలు మనవి. మేము ఉండే మా స్థానిక చర్చ్ పక్కనే ఒక చిన్న జంక్షన్లా ఉంటుంది, చాలామంది పోతారు. అక్కడ హుస్నాబాద్ ఏదది మనోహరాబాద్ అని ఒక టౌన్ ఉంటుంది, అక్కడికి వెళ్తా ఉంటారు, చాలామంది వెళ్తారు. కొంతమంది దయ్యాల్ని వదిలించుకోవడం కోసము కొన్ని గుడ్లు, కొంత రౌండ్గా కొంత బూడిద, నిమ్మకాయలు, మాంసము, ఇంత పసుపు, కుంకుమ, ఇంత కళ్ళు పెడతారు. నేను కారులో వెళ్తున్నప్పుడు, బండి వెళ్తున్నప్పుడు ఎవరైనా పెట్టాడు అనుకోండి, కారాపి బండాపి ఇట్లా పక్కన తంతి ఆ చెరువులో పడుతుంది. 100,000 సార్లు తిన్నా. ఎన్నిసార్లు తిన్నా నాకు గుర్తులేదు బ్రదర్. నేను కావాలందండి. నేను ఒక్కడు ఉంటే అప్పుడప్పుడు అంత నా పక్కన విశ్వాసం అనుకోండి, వారి విశ్వాసాలు బలపరచడం కోసం కావాలందంతా. మా సంఘంలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పుట్టిన పిల్లలు. ఒక్కొక్కసారి కొంతమంది వచ్చారు, మరమరాలు తెలుసుగా,
మరమరాల్ని వాళ్ళు ఏందో మరి వాళ్ళ క్షుద్ర పూజలు ఏంటో మనకు తెలియదు కానీ తీసుకొచ్చి చర్చి పెద్ద గేటు ముందు పెట్టారు. పోసేసి వెళ్ళిపోయారు కారులో వేగవంతంగా. వాళ్ళ పిల్లలు వచ్చి అన్న 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 ఏదో పోసారన్నా. ఏం పోసారు అంతగా భయపడుతున్నారంటే ఏదో మరమరాలు పోసారన్నా. అరే మంత్రించాడు. ఎందుకు భయపడుతున్నారా? రారా అన్న. బయటికి వెళ్ళి చూసాము, మంచిగా పసుపు కలిపిన్నాయి అవి, పసుపు కలిపిన్నవి. నేనన్నా అరే నేను వీటన్నిటి పార తీసుకురాపరాటు ఒకవైపు నెట్టేస్తానంటుంటే మా పిల్లలు వచ్చి నువ్వు ముట్టకన్నా నేను చేస్తాము అని గమగమ చేసేసారు. భయం భయం లేదా అన్న? అరే దెయ్యం రాది పట్టుకుంటుందా అంటే దేవుడు ఉన్నాడు కదా అన్న. అది కదా మనం కలిగి ఉండవలసిన విశ్వాసాలు. కానీ నేడు రాత్రి పూట గొల్లు తీయొద్దు, ఆచారాలు మన విశ్వాసాలు ఎంత సంకుచితం అయిపోయావంటే లోక ఆచారాల వలన దేవుని వాక్యం అని అంటాడు, బికాస్ ఆఫ్ యువర్ ట్రెడిషన్స్ యు ఆర్ మేకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెయిన్. అంటే దేవుని వాక్యాన్ని మీ యొక్క ఆచారాలు నిరర్ధకం చేస్తున్నారు అంటాడు ఆయన. ఏంటి ఆచారాలు? ఎవడు పెట్టాడు ఆచారాలు? ఎవడు భయపడతాడు దానికి? అధిక విశ్వాసం ఉన్నవాడు ఎవడు భయపడ్డాడు? మా బంధువుల్లో ఒక బ్రదర్ ఉన్నాడు, నేను చిన్నవాడు బాగా కలిసి ఆడుకునేది. అని తర్వాత మంచి మాంత్రికుడు అయ్యాడన్న విషయం తెలిసింది నాకు. ఒకసారి ఫంక్షన్కి వచ్చాడు, మేము ఉన్నప్పుడు నేను అన్నాను, అన్న ఇవాళ టీషర్ట్ తీసుకుపోయి వీలుంటే చేతబడి చేయన్న అన్న. మా అమ్మ వచ్చి వెనకాల నుంచి అరిచింది. అరే ఎందుకురా అట్లా అంటావు? అట్లా నిజంగా చేస్తారా? వీలుంటే చేయమని చెప్పు మమ్మీ, వీలుంటే చేయమని చెప్పి చూద్దాం ఒకసారి. నా దేవుడు గొప్పవాడు, వాడు గొప్పవాడు. మన విశ్వాసాలు ఎలా ఉండాలా? ఏ స్థాయికి సాగిపోవాలా? అల్ప విశ్వాసాలు మనవి, చిన్న చిన్న విశ్వాసాలు అయిపోతుంది కాదు. దేవుడు మనలో నుంచి అధిక శాతంలో విశ్వాసాన్ని కోద్దాం అనుకుంటున్నాడు. ఆమె ఎలాంటి తెలుసా? నువ్వు ఒక దినం నిలబడి కొండ జరుగు అంటే అది జరగాల. దేవుని యొక్క ప్రవక్త అంటాడు, కలుగును కాకంటే కొన్ని ప్రపంచాలు కలుగుతాయి అంటాడు ఆయన. ప్రపంచాలు సృష్టించగలిగే విశ్వాస స్థాయికి రావాలని దేవుడు ఆశిస్తూ ఉంటే మన విశ్వాసాలు గడపల దగ్గర, చిప్పుల దగ్గర, గోర్ల దగ్గర ఆగిపోయాయి. అంతేనా? కాదయ్యా, అధిక విశ్వాసాలు కావాలా? నా మాట వింటున్నారా? అన్నింటినీ జయించండి, దేనికి భయపడకండి. నా మాట విన్నారా? దేనికి భయపడకూడదు. మన దేవుడు మన పక్షాన ఉండగా మనం భయపడవలసిన అవసరం లేదు. ఎవడయ్యా మనకు విరోధి? ఎవడు మన విరోధంగా మాట్లాడగలుగుతాడు? దాన్ని దేవుడు అధిక విశ్వాసం అంటున్నాడు. అధిక విశ్వాసం అంటే నిర్లక్ష్యంగా పోవడం కాదు, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పు జరిగించడానికి ధైర్యంగా నిలబడుట. నాకు అధిక విశ్వాసం ఉంది, రోడ్డు మీద ప్రతి ఒక్కరిని కొడతారంటే 10 గుద్దుతాడు నిన్నాడు. అట్ట కాదు విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ప్రభు యొక్క ప్రణాళిక నెరవేర్పులో ధైర్యంగా నిలబడుట. అంతేగా నాకు విశ్వాసం ఉంది, నన్ను ఎవడేం చేయాలని చెప్పి వెళ్ళి పోలీసుని గుద్దు. వారం రోజులు కనపడవు మాకు, నువ్వు తర్వాత కుంటుతో కనపడతావు. అది కాదు, అది కాదు. జాగ్రత్త, అధిక విశ్వాసాలు కలిగి ఉండాలి. మరొక ఉదాహరణ చెప్తాడు చూడండి ఆయన. మత్తయి సువార్త 15:21. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యమును పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులకు వచ్చి, ఈమె వారి వెంబడి వచ్చి కేకలు వేయుచున్నదని కనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి ముక్కలు తినులు కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఆ సహోదరి మాట్లాడిన మాటలు చూడండి. దేవుడు అంటాడు, నేను నీకు చేయను, పో. నీకోసం నేను రాలేదు, నీకోసం నేను ఏమని చెప్పలేదు. నేను నీకు పెట్టవలసిన ఆహారం వాళ్ళకి పెట్టాల్సిన ఆహారం నీకు ఎలా పెడతాను? అప్పుడు ఆమె అన్నది ఒకటి, మేము కుక్కలమే ప్రభువా, ఆ మొక్కల కోసమే చూస్తున్నాం ప్రభువా అన్నప్పుడు దేవుడు అంటాడు, నీ విశ్వాసం గొప్పదిరా తల్లి, నువ్వు నా పైన ఇంతగా ఆధారపడ్డావా? నేను నీ ముఖాన్ని కాదని నీకు ఇవ్వనని ఒకవైపు తిరిగి ఉన్నా కూడా, ప్రభువా ఒకవైపు తిరిగి ఉన్నా సరే నువ్వు నా వాడవే అంటావా? ఎంతటి అద్భుతమైన విశ్వాసము.
మీరు విసుగక ప్రార్థన చేయాలని చెప్పడానికి దేవుడు ఒక ఉదాహరణ చెప్తాడు. అన్యాయస్తుడు ఒక వ్యక్తి దగ్గర విధవరాలైనటువంటి ఒక ముసలావిడ పదే 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 అతని దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం చేయని అడుగుతాను. నేను రాను అంటున్నాడు. ఆయన తనకు ఒకసారి తనకు ఒక ఆలోచన, నేను దేవునికి భయపడను, మనుషులకు భయపడను, అయినా కూడా ఈమె నన్ను ఇంతగా తొందర పెడుతూ వేధిస్తుందే, సరే రా త్వరగా పని చేస్తా పదా అనైనా సరే ఆమె పని కాలిచ్చేశాడు. దేవుడు దాని ఉదాహరణ చూపిస్తూ మీ ప్రార్థనలు మీ విశ్వాస స్థాయిలో అలాగే ఉండాలా. ఎన్నడూ కూడా విశ్వాసం అనేది దాటిపోకూడదు. అయితే విశ్వాసం లేకుండా పరలోక రాజ్యాన్ని చేరుట అసాధ్యమైన విషయం అందరికీ తెలుసు. ఆమేన్. ఇప్పుడు మీరు చదివిన విషయాలు చూసారా, అల్ప విశ్వాసం, అధిక విశ్వాసం, ఇవి శిష్యులలో జరిగాయి, శిష్యులు చూస్తుండగా జరిగాయి. సరే, శిష్యులకు జరిగాయి, శిష్యులు చూస్తుండగా జరిగాయి. ఇంత జరిగినప్పుడు ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ పట్టుకున్నారు వాళ్ళు. ఏంటో పాయింట్ చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం. చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని పట్టారు శిష్యులు. ఈయన ఎక్కడికి వెళ్ళినా మాట్లాడితే విశ్వాసం అంటా ఉన్నాడు, మాట్లాడితే విశ్వాసం అంటా ఉన్నాడు, నువ్వు రెత్తితే విశ్వాసం అంటా ఉన్నాడు. చదవండి బ్రదర్. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరము రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవరి వాడ వచ్చునో వానికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకరికి అభ్యంతరము కలుగజేయట కట్టే వాని మెడకు తిరుగట రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. ఈ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తినైన ఎడల అతని క్షమింపవలెనను. అపోస్తలుడు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ఏంటండి అపోస్తలుడు అడుగుతున్నారంట ఒక ప్రశ్న, ఏమని? ప్రభువా ప్లీజ్ మా విశ్వాసాలు పెంచు ప్రభువా. ఎందుకు అడగవలసి వచ్చిందంటే, ఇదివరకు జరిగిన సందర్భాలు క్రియలను చూసినప్పుడు కనబడ్డ ప్రతి ఒక్కరి ఎదుట విశ్వాసముల గురించి ఆయన మాట్లాడుతున్న మాటలను బట్టి వీరు ఒక విషయాన్ని గ్రహించారు. ఆ 12 సింహాసనాలపై మేము కూర్చోాలంటే విశ్వాసం లేకుండా సాధ్యం కాదు. ప్రభు ప్లీజ్ మా విశ్వాసాలు పెంచవా అంటే, విశ్వాసములో ఎంత ప్రాధాన్యత ఉంటే శిష్యులు యేసు ప్రభువుని నిజంగా ప్రాధేయపడి అడిగింది ఇది ఒకటే. ప్రాధేయపడి మరి అడిగారు, ప్లీజ్ మాకు ఇది ఇవ్వండి, ఏది విశ్వాసాన్ని బలపరిచేది ఇవ్వండి అన్నప్పుడు యేసు ప్రభు అంటారు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నాడు. ఈ మాట వినగానే నేటి క్రైస్తవులు ఏమంటారు తెలుసా, కొంచెం అంతే సరిపోద్ది బ్రదర్, ఇంకెందుకు బ్రదర్. కానీ ప్రభు చెప్పింది అది కాదు. ఆవగింజంత విశ్వాసం అనేది గింజ రూపంలో వర రూపంలో ఆయన వేస్తున్నాడు, అది నెమ్మదిగా ఫల రూపంలోకి రావాలా. ఆవగింజ ఇంతే ఉంటుంది, అది పడిన తర్వాత పెద్ద వృక్షంగా మారాలి. ఎస్ఆర్నో అతి పెద్ద చెట్టుగా మారాలి. ఆయన అంటాడు, ఇంతవరకు రావాలంటే ఇక్కడి నుంచి ఉండండి అయ్యా, మీరు ఈ విశ్వాసం అనే వరంలో ఆ విత్తనాన్ని వేయించుకోండి, మీరు ప్రభు దగ్గర తెచ్చుకోండి. అయితే విశ్వాసాన్ని పెంచుకోవచ్చా, విశ్వాసం తీసుకోవచ్చా, అనుకున్న స్థాయి విశ్వాసాన్ని పొందుకోవచ్చా? విశ్వాసం పొందడం ఎలా? బయట ఒక రాస్తాడు, 30 దినాల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా, 30 డేస్లో కోటీశ్వరుడు ఎవడు ఎలా? అది నేను చెప్పలేను, కానీ తొందరలో విశ్వాసవంతులు అధిక విశ్వాసం గలవారు అన్నట్లు ఎలా చెప్పగలుగుతా? అవుతారా? అధిక విశ్వాసాన్ని పొందుకుంటారా? కొన్ని మార్గాలు చెప్తా, రాసుకోండి జాగ్రత్తగా. మొట్టమొదటి మార్గము, మీరు వినుట చేత మీ విశ్వాసం కలుగుద్ది. ఎందుకంటే మీకు పరిచయం కూడా మీకు చెప్తా ఉన్నా, వినండి, అధికంగా వాక్యం వినండి, అధికంగా వర్తమానాలు వినండి, అధికంగా సాక్ష్యాలు వినండి, అధికంగా దైవ సంబంధమైన విషయాలు వినండి. మీకు తెలియకుండా లోపల ఒక కార్యం జరుగుతుంది. అంతరంగంలో చోటు చేసుకున్న కార్యంలో ఆ విశ్వాసం అనే విత్తనము నెమ్మదిగా ఒక వృక్ష రూపాన్ని ధరిస్తూ ఉంటుంది. అది వినండి వినండి వినండి. మీరు ప్రయాణంలో ఉన్నారా? తెలుగులో కూడా ఇప్పుడు యూట్యూబ్లో వర్తమానం వచ్చేసాయి, హెడ్సెట్ పెట్టుకోండి, వినండి. ఖాళీగా ఉన్నారా? వర్తమానం వినండి. ఎక్కడైనా పని చేస్తున్నారా? మా ఆవిడ ఉంటుందండి, వంట చేస్తుంది, పక్కన ఒక షెల్ఫ్లో వర్తమానం పెట్టి వంట చేసుకుంటూ వినుకుంటూ చేస్తూ ఉంటుంది. సమయాన్ని వృధా చేయొద్దు, సమయం లేదు అని అంటాడు, సమయం ఇంకా లేదు. ఎస్, అన్నిటికీ సమాప్తం దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు ఇంకా మనం సిద్ధపడవలసిందే. అన్ని చోట్ల ఖాళీగా ఉన్నావా? వర్తమానం వినాలా, ఖాళీగా లేకపోయినా వర్తమానం వినాలా. వినుట వల్ల విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం పెంచుకోవడానికి రెండవ మార్గం చెప్తాను చూడండి. 55-1009.
ద వే టు హ్యావ్ ఫెలోషిప్, సహవాసం కలిగి ఉండటకు మార్గము అనే వర్తమానంలో 27వ పేర చూడండి. వెల్, మంచిది. యు సే, మీరు అనవచ్చు, వాట్ గుడ్ వుడ్ ఇట్ డూ టు హ్యావ్ ఫెయిత్? విశ్వాసము కలిగి ఉండటం వలన ఏమి లాభం అని మీరు అడగవచ్చు. ఫెయిత్ కెన్ సైన్ మై ప్యాడన్. విశ్వాసము నన్ను పాపముల నుంచి క్షమించినట్లుగా చేస్తుంది. అదే మన దావీదుకు జరిగింది. ఆమేన్. తర్వాత ఇప్పుడు అంటారు చూడండి, ష్యూర్ దెర్ ఇస్ అ వాల్యూ ఇన్ ద ఫెయిత్. అవునండి, విశ్వాసంలో గొప్ప విలువ దాగి ఉన్నది. తర్వాత అంటాడు, డోంట్ బి వేరీ, అంటే మీరు అలసిపోకండి. డోంట్ బి స్కేర్డ్, మీరు భయపడకండి ఈ విషయాలు విని. డోంట్ బి అప్సెట్, మీరు నిరుత్సాహపడకండి. జస్ట్ హ్యావ్ ఫెయిత్ అండ్ బిలీవ్, విశ్వాసం ఉండండి, నమ్మండి. ఆ తర్వాత, అండ్ ద ఓన్లీ వే యూ కెన్ హ్యావ్ ఫెయిత్, నీవు విశ్వాసం కలిగి ఉండడానికి ఒకే ఒక్క మార్గము. ఏంటది? విశ్వాసం కలిగి ఉండడానికి ఒకే ఒక్క మార్గం ఉందంట. దాని అంటాడు ప్రవక్త, ఏంటది? యూ హ్యావ్ టు హ్యావ్ లవ్ ఫస్ట్. ప్రేమ ఉన్న చోట విశ్వాసం వస్తుంది అంటున్నాడు ఆయన. బైబిల్ అంతట్లో ఉన్న విషయాల్ని ఒక సారముగా తీసుకొని దేవుడు ఈ కాల యొక్క ప్రవక్తకు అప్పచెప్పిన విషయాలు ఆయన అంటాడు. వినుట వల్ల విశ్వాసం అనేటువంటి దగ్గర మనం నిలిచిపోయాం ఇంతకాలము, కానీ దేవుడి ప్రవక్త చెప్తాడు, ప్రేమించుట వలన కూడా విశ్వాసం పెరుగుతుంటుంది. నమ్మట పెట్టారా? నీ పాస్టర్ గారిని నేను చాలా బాగా ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమలో ఒక సహోదరుడు వచ్చి ఒక చిన్న భేదమైన విత్తనం వేసాడు. నేను అంచాను, లేదండి ఆయన చాలా ప్రేమిస్తూ ఉన్నాడు, నేను ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నా. ఆయన అట్లా మాట్లాడు. లేదండి మాట్లాడానండి. లేదు సార్ అట్లా మాట్లాడు. ఆయన కాదండి నిజంగా అన్నాడండి, వీడియో రికార్డ్ చేశానండి. అయినా నేను నమ్మను సార్. ఎందుకో తెలుసా? నా ప్రేమలో నుంచి విశ్వాసం పుడుతుంది అంటున్నాడు ఆయన. మీరు దేవునిలో అధికమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలంటే దేవుని అధికంగా ప్రేమించాలా. వినుట వల్ల విశ్వాసం వస్తుంది, మరియు వర రూపంలో విశ్వాసం వస్తుంది, 3 ప్రేమ వల్ల విశ్వాసం వస్తుంది. ఆమేన్. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. మరొక మార్గాన్ని చూపిస్తాను మీకు, ఏ రూపంలో విశ్వాసాన్ని పొందుకోవచ్చు అన్న విషయాన్ని మనం గమనించుదాం. తర్వాత 4వది మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం. మార్కు సువార్త 11:23. ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తపడి సముద్రములో పడవేయు పడుమని చెప్పి నా మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మని ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. చాలు. మీరు విశ్వాసంలో ఎదగాలంటే మరొక మార్గము, మీలో అంతరంగంలో కలుగుతున్న సందేహాలను జయించండి, అనుమానాలను పక్కన పడేసేయండి. నా మాట పెట్టినారా? వెళ్తాను, జరుగుద్దో లేదో చూస్తా. కాదు, వెళ్తాను, జరుగుద్ది. మాట వింటున్నారా? వెళ్తాను, జరుగుద్ది. యేసు ప్రభు వారు ఒక అంజూరపు చెట్టును చూశాడు. ఆ ఉపమాన అర్థాన్ని చూడకండి, అక్షరార్థమైన అర్థాన్ని చూడండి ఒకసారి. దాన్ని ఏం చేశాడు ఆయన? శపించాడు. శపించిన వెంటనే మారిందా? అక్కడికి వెళ్ళి తన ప్రాంతం చూసుకొని తన పని చేసుకొని తిరిగి వచ్చి చూడగా జరిగింది అది. ఇప్పుడు నేను నిలబడి ఈ కొండ ఇక్కడి నుంచి వెళ్ళిపోను కాకంటే వెంటనే వెళ్ళదు అది. నేను చేసిన నా విశ్వాస నా ప్రార్థన వలన గవర్నమెంట్ కదిలించబడుద్ది. గవర్నమెంట్ వచ్చి కొండను తీసేయాల. అప్పుడు వేరేవాడు అంటాడు, నువ్వు అన్న వెంటనే జరగలేదని గవర్నమెంట్ వచ్చి బలి తీసేసిందే. గవర్నమెంట్గా తీసింది, నా విశ్వాసం తీసింది. అది నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది అన్నట్టుగా నా విశ్వాసం ఆ కొండను కదిలించింది. వెంటనే కదిలించబడవు. ఇట్ టేక్స్ టైం. ఎస్ఆర్నో అంతేనా? ఎందుకంటే ఆ సమయంలో మనం పరీక్షించబడతాం. అబ్రహామును బలి ఇవ్వమన్నప్పుడు కూడా 3 దినములంత ప్రయాణం జరగాల. ఆ 3 దినాలలో అతనికి ఒక పరీక్ష. అది నేను ఎప్పుడైనా వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు, కానీ అదొక పరీక్ష. అలాగే మీరు విశ్వాసంతో చేస్తా ఉన్న ప్రార్థన, మీ విశ్వాసానికి పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలో మీరు నెగ్గాలంటే మీ సందేహాలను మీరు జయించాలా, మీ అనుమానాలను పక్కన పడేసేయాలి. ఆమె మరొక మార్గం ఉంది, 5వ మార్గాన్ని చూపిస్తాను. 57-0806. 57-0806. జాగ్రత్తగా గమనించండి. నేను విశ్వాసాన్ని కలిగి ఉండమని చెప్పే వ్యక్తిని కాదు.
విశ్వాసాలు కలిగి ఉండమని చెప్తూ ఎలా కలిగి ఉండాలో కూడా చెప్పాలా. నా మాట వింటున్నారా? నేడు ప్రస్తుత క్రైస్తవ్యంలో వర్తమానమై జీవించండి. ఓకే, అద్భుతంగా ఉంది. ఎట్లా జీవించాలా? నువ్వు టాపర్ అవ్వు అని చెప్పేవాడు, కానీ టాపర్ ఎట్లా అవ్వాలో చూపించాలిగా. మాకు నడిపించేవాడు కావాలిగా, మాకు నేర్పించేవాడు కావాలిగా. మంచివారిగా ఉండండి అయ్యా. ఎలా ఉండాలో చెప్పండి అయ్యా మాకు, అంతేనా కదా? అట్లాగే బైబిల్లో కూడా వాక్యానుసారమైనటువంటి ఒక స్థితిగతుల్లోకి మలచబడమని అందరూ ఆశిస్తారు, అందరూ చెప్తారు. ఎలా చేయాలో చెప్పడమే మనకు కావాల్సింది. నేను అంటాను, అయ్యా ఇక్కడ నుంచి మీరు ఒరిస్సా వెళ్ళిపోండి అన్నాను. రూట్ చెప్పాలి కదా, నేను రూట్ చెప్పాలి, నీకు మార్గం వెళ్ళడానికి డబ్బులు ఇవ్వాలి, అదంతా నేను సిద్ధపాటు చేస్తే నువ్వు వెళ్ళగలుగుతావు. అట్లాగే విశ్వాస విషయంలో కూడా అంతే. పొందుకోమని చెప్పడం ఒకటే గొప్ప విషయం కాదు, ఎలా పొందుకోవాలో తెలియజేయాలా. అట్లా చేస్తేనే విశ్వాసికి అది లాభదాయకంగా ఉంటుంది. ఆమేన్. తదుపరి చూడండి 57-08-06 దానిలో 46 పేర చూడండి. గాడ్ ప్రొజెక్టింగ్ హిజ్ లవ్, దేవుడు తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు, ప్రసరింపజేస్తూ ఉన్నాడు అనే వర్తమానంలో 46వ పేర. నేను ముగిస్తాను 5 నిమిషాల్లో. Now look this way. ఇటువైపుగా చూడండి. I want take up no more time. ఇప్పుడు బ్రహ్మ గారు పలికిన మాట నేను పలుకుతున్నా, ఇంకంతకంటే ఎక్కువ సమయం తీసుకొని కొంచెం ఓపిక పట్టండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తర్వాత చూడండి. I feel that the Holy Spirit is here. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడని నేను నమ్ముచున్నాను. God is always here. దేవుడు ఎల్లవేళలా ఇక్కడే ఉంటాడయ్యా. I believe His presence here. Now through this evidence, especially here where I can see playing in the evidence. Audience. Yes, I been preaching hard, and in this audience, ఈ యొక్క సమూహంలో, ఈ ప్రేక్షకుల మధ్యలో బలముగా నేను ప్రచారం చేస్తా ఉన్నాను. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో ఒక మాట చెప్తాను చూడండి. if the Holy Spirit will come and perform the same miracles right here from this platform into the audience that he did when he was on earth, how many will say it will increase my faith and make me happy? ఆయన ఇప్పుడు ఒక మార్గం చెప్పాడు. యేసు ప్రభువు తన పరిచయంలో ఏ గొప్ప కార్యాలు అద్భుతాలు చేశాడో అదే అద్భుతాలు, ద సేమ్ సైన్స్ షల్ ఫాలో దెమ్, అవే సూచక్రియలు వారిని వెంబడిస్తాయి. ఆ సూచక క్రియలు మీలో జరిగినప్పుడు అది మీ విశ్వాసాలను పెంచుతుంది కదా, అది మనల్ని ఆనందపరుస్తుంది కదా. అద్భుతాలు సూచక్రియలు మన విశ్వాసాలు పెంచుతాయి. ఆమేన్. ఇది 5వ మార్గం. మీ విశ్వాసాలు పెరగాలనుకోండి, అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నప్పుడు విశ్వాసాలు పెరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి, ఒక అన్యుడు వచ్చి కూర్చున్నాడు. అనేకమైనటువంటి సంవత్సరంలో ఒక బాధతో ఉన్నాడు. అతను బాగు చేయబడ్డాడు. బయటికి వెళ్ళి చూడగానే కొంతమంది వ్యక్తులు ఆ చర్చికి వెళ్ళి బాగుపడ్డాడా అంటే ఆ చర్చిలో దేవుడు ఉన్నాడు. విశ్వాసం పెరిగిందా? ఇట్లాగే మా సంఘంలో ఒకసారి శనివారం దినమున, నమాట జాగ్రత్త వినండి, శనివారం దినమున ఉపవాస ప్రార్థన. ఆ రోజున ప్రత్యేకంగా రోగులందరూ వస్తూ ఉంటారు చాలా చోట్ల నుంచి. మాకు పక్కనే బ్రాహ్మణపల్లి ఒక గ్రామం ఉంటుంది. అక్కడ దగ్గర 2000 మంది సంఖ్య కలిగిన ఒక సంఘం ఉంది, సంఘ శాఖ. అక్కడ ఉండే పాస్టర్ గారి యొక్క తండ్రి, వారి సహోదరి, వాళ్ళ తల్లి మన సంఘానికి వచ్చారు బాగుపడడం కొరకు. ఆ స్త్రీకి, ఆ సహోదరికి ఒక దురాత్మ పట్టింది. ఉదయము, మధ్యాహ్నం, రాత్రి వాక్యం చెప్పాను, అందరూ బాగా విన్నారు. చివరిలో ప్రార్థన చేయండి బ్రదర్ అన్నారు. నేను వచ్చాను, నా ఎదురుగా నిలబడింది. నేను స్త్రీలపైన చేతులు వేసేప్పుడు పర్మిషన్ అడుగుతాను, సహోదరి చేయి వేయమంటావా అని, తలపైన పెట్టొచ్చాను. కానీ నేను అడగలే, ఆమె తల దించుకోలేదు. సరే దించుకోలేదు కదా, ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభువా పరిశుద్ధుడా, ఈ కుమార్తెను మార్చు అన్నది. ఇప్పుడు మీరు ఎట్లా భయపడ్డారో మీరు ఎలా భయపడ్డారో, మా పిల్లలు ఒక్కొక్కరు మా వెనక డాడీ డాడీ మమ్మీ మమ్మీ దాక్కున్నారు. ఆమె మారా అంటది. వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి వాళ్ళు రెగ్యులర్గా చూస్తున్నారు అనుకుంటా. 2 చేతులు పెట్టి లాగుతుంటే తల ఇట్లా మెడ ముందుకెట్టేసి, మారను ప్రభు, ఈమెలో నుంచి దురాత్మను తీసేయి, పోను. ఆమె అరిచిన అరుపులు, ఆలయంలో పొర్లిన పొర్లులు. సహోదరు దగ్గర వీడియో ఉంది, కానీ యూట్యూబ్లో మేము పెట్టలే, ఎందుకంటే అది వారి ప్రైవసీకి భంగాన్ని కలగజేస్తాం. మేము దాన్ని ఎప్పుడు కూడా గౌరవిస్తాం, చెయ్యం అలాగనే. అయితే సహోదరు దగ్గర వీడియో ఉంటుంది చూడండి. ఆమె ఒక ఫ్లోర్ పైన పడిపోయి చర్చిలో వెనకాల ఒక పాము పోయినట్టుగా విచిత్రంగా పోతా ఉంది. పోతూ పోతూ ఉన్నట్టు ఒక్కసారి సమస్యలు పడిపోయింది.
అందరూ అనుకున్నారు అమ్మ చల్లబడ్డది అనుకున్నారు. కొంతమంది పిల్లలు తల్లులతో పాటు చర్చి నుంచి బయటికి వెళ్ళి గోడ కత్తుకున్నారు ఇట్లా. పెద్దవాళ్ళు సైతం ఎసారా పెద్దవాళ్ళు సైతం గజగజ వణుకుతున్నారు. ఇది ఎప్పుడు చూడలేదు ఇలాంటిది. ఆమె ఎలా ఉందంటే చేతిలో ఒక పెన్ను దొరికితే పొడిచేటట్టుగా ఉంది. అప్పుడు ఆ సమయంలో ఏమన్నా మీరు భయపడబాకండి, ఆమె సొమ్మశైలి పడిపోయింది అనుకుంటున్నారు, కానీ ఆమె నుంచి ఆత్మ పోలే. మళ్ళీ నేను కింద ఉండగానే ఆ తలపైన చేపెట్టి ప్రార్థించడం మళ్ళీ లేచి పోను అన్నది. ఊరిని నువ్వు పడుకుంటే పోయినాను అనుకున్నారుగా, ఏంటిది మోసం చేస్తుంది దయ్యం. అప్పుడు వెంటనే మరలా ఆమెను గురించి ప్రార్థన చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో నేను గద్దిస్తున్నాను అనగానే మెల్లగా సొమ్మశీలు పడిపోయి ఒక్కసారి దెబ్బలో పడిపోయింది సహోదరి. నా మాట వింటున్నారా? ఆ అద్భుత కార్యం చూసిన తర్వాత మా సంఘస్థుల యొక్క విశ్వాసాలు చాలా బలపడ్డాయి ఒక్క సంఘటన వల్ల. తర్వాత మా సంఘంలో 17 సంవత్సరాల నుంచి నేను రావడానికంటే మురుపు ఉపవాసాలు లేవు. అక్కడ మొట్టమొదటిసారి ఉపవాసం ప్రవేశపెట్టాను నేను. ఆ వర్తమానం చెప్పి ప్రవక్త చెప్పి చూపించి ఉపవాసాలు పెట్టిన తర్వాత చాలామంది అప్పటికే భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఈ సహోదరు యొక్క బావగారి యొక్క సందర్భం చెప్తా ఉన్నాను. వారి బావగారికి ఒక చిన్న పిల్లోడు 1.5 సంవత్సరం ఉంటుంది. అప్పుడు 1.5 సంవత్సరం అప్పుడే తప్పటడుగు లేస్తా ఉన్నాడు. ఇంత చిన్న కుండి బాత్రూంలో ఉంది. ఉపవాస కూడికి ప్రార్థన అయింది. ఆ తల్లి సంఘానికి రావడానికంటే ముందు ఒకసారి వాష్రూమ్కి వెళ్దాము, అసలే మా పాస్టర్ గారు పొద్దున 10 నుంచి రాత్రి 9 దాకా నరికేస్తా ఉన్నాడు మమ్మల్ని అని ఫ్రెష్ అప్ అవుదామని అక్కడికి వెళ్ళింది. వెళ్ళి చూసేసరికి బాలుడు ఎప్పుడు నీళ్ళల్లో పడ్డాడో తెలియదు, తెల్లగా పేలిపోయి కడుపను తుబ్బిపోయి తేలియాడుతూ కదలిక లేకుండా ఉన్నాడు. నా మాట వినండి అయ్యా, నేను నా సహోదరు ఇద్దరు మెడికల్ ఫీల్డ్లో చెప్తున్నాం మేము. ఒక్కసారి ఆమె బాత్రూమ్ నుంచి గట్టి గట్టి శబ్దాలు ఏడుస్తూ భయంకరమైనటువంటి రోదన చేత రండి 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 అంటుంటే అప్పుడు ఈ సహోదరుడు అక్కడే ఉన్నాడు. సాధారణంగా సహోదరు ఆ సమయానికి రాడు, అక్కడికి డ్యూటీలో ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు పేషెంట్స్ దగ్గరికి. కానీ అప్పుడు అదే సమయానికి అకస్మాత్తుగా రావడము, బండి అక్కడ పక్కన పడేయడము, కుమారుని చూడడము, పల్స్ చూశాడు, నాడి చూశాడు, నాడి లేదు, పుట్టాడు. ఈ సహోదరుడు ఏసయ్యా 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 అని ఏడుస్తున్నాడు. నాకు స్వరం వినబడుతుంది. నేను వెంటనే పరిగెత్తుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చా. ఆ స్వరాన్ని విని ఏం జరిగింది, నీళ్ళు తాగాడు. నాకు అర్థమైంది ఆ సహోదరుడు కంగారు పడుతున్నాడు, భయపడుతున్నాడు. కానీ భయంలోనే సరే యేసు నామస్మరణ వదల్లే. అప్పుడు నేను చెప్పా, మీరు ఆ కుమారుని పొట్ట నొక్కుతూ ఉండండి, నేను ప్రార్థన చేస్తానని. అక్కడ తలపైన మీ చేతులు పెట్టి ప్రార్థన చేశాం. కుమారుడు ఏ చలనం లేదు, కానీ వాడు బ్రతుకుతాడని నమ్మాను. అప్పుడు నేను చెప్పాను, నా దగ్గర ఉన్న కారు ఉంది. నేను చెప్పా, పీటర్ నువ్వు బాబుని ఎత్తుకో, నువ్వు ఇది చేత పైన సిపిఆర్ అంటారు, నొక్కుతూ ఉండు నొక్కుతూ ఉండు నొక్కుతూ ఉండు, మన హాస్పిటల్ తీసుకెళ్ళిపోదాం అని చెప్తున్నప్పుడు నొక్కుతూనే ఉన్నాడు. మాతో పాటు మా పక్కన ఉన్న ఇంకొక అవిశ్వాసైన మరొక వ్యక్తి ఉన్నాడు మా దగ్గర. అక్కడ నేను కారు వేసుకొని పోతుంటే నేను వెళ్ళే వేగానికి ఊర్లో ఉన్న ప్రజలందరూ ఏంటి మీ పాస్టర్కి పిచ్చెక్కింది అంత వేగంగా వెళ్తున్నాడు అన్నారంట. తర్వాత తెలిసింది విషయము, వారికి తెలియదు మన పరిస్థితి ఏంటో. వెళ్తుంటే ఒక్కసారి మా తొర్లికొండ అనే గ్రామము దాటి బయటకు వెళ్ళిన వెంటనే గొప్పదైన శబ్దంతో అరిచి గొప్ప గొప్ప కేకలతో ఏడ్చాడు వాడు. కానీ నడుపుతుండగా నేను కానీ అతని ఛాతి నొక్కుతున్న వాడు కానీ గ్రామం దగ్గర ఇంటి దగ్గర వదిలి వచ్చిన వాళ్ళ కన్న తల్లిదండ్రులు కానీ ఎవరు లేరు. ఆ కారణంలో ఉన్నది నేను, నా సహోదరుడే. ఏ ఒక్కరు కూడా విశ్వాసంలో పల్లె. మేము నమ్మింది ఏంటో తెలుసా, ఈ రోజే ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. ఉపవాసాల్లో గొప్పదైనటువంటి మొండి దయ్యాలు సైతం జయించగలుగుతాము. ఈ కుమారుడు బ్రతుకుతాడు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ అన్నాడు, మొత్తం జరిగిందంతా చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు అన్నారు, మీరు చెప్పిన దానికి ఆ బాలుడి ఆరోగ్యానికి సంబంధం లేదండి, చక్కగా ఉన్నాడుగా వాడు, కానీ ఒక సమస్య ఉందన్నాడు. ఏంటి సార్ సమస్య అంటే, చాలాసేపు నుంచి శ్వాస లేదు కదా, మెదడుకి ఆక్సిజన్ అందకుండా గాలి అందకుండా ఉంది కదా, మెదడు చనిపోయే అవకాశం ఉంటుంది. వాడు ఏదంటే ఒక మెంటల్ రిటార్టెడ్ అంటే మతి స్థిమితం లేని వ్యక్తిలాగా తిరిగొచ్చు అని మరొక భయం పెట్టాడు. అప్పుడు ఆ తండ్రిని పిలిచాను నేను. ఆ తండ్రి అప్పుడే డ్యూటీ నుంచి వచ్చి ఏడ్చుకుంటూ గగ్గులు పెట్టి కౌగులించుకొని వచ్చి నేను చెప్పాను, ఏడవడం ఆపు, విశ్వాసాన్ని కలిగిండు. ఎవడయ్యా ఏడ్చేది, ఎవడు ఏడుస్తాడు? మనం నష్టపోము, మన విశ్వాసాలు వ్యర్థం కావు, మన కోసం కాచే రక్తం ఎన్నటికి వ్యర్థం కాదు. ఆ కుమారుడికి ఒకటి చెప్పా, సహోదరుడు నమ్మాడు. నమ్మిన తర్వాత ఒక 24 గంటలు అబ్జర్వేషన్లో పెడతామన్నారు. నేను ఒకటే మాట చెప్పా, విశ్వసించు, విశ్వాసం కూడా కార్యాలు జరుగుతాయి. అల్ప విశ్వాసాలు వద్దు, అధిక విశ్వాసాల నుంచి అని చెప్పాము. మరుసటి దినానికి తెల్లారి ఆ పిల్లోడు అందరికంటే ఎక్కువ అల్లరి చేసేవాడు వాడు మా చర్చిలో. ఎవడికైతే బ్రెయిన్ పని చేయదన్నారో వాడే మా చర్చిలో ఎక్కువ అల్లరి చేస్తాడు వాడు. దేవుడు చేసిన గొప్ప కార్యాలు విశ్వాసం కూడా జరుగుతాయి.
నమ్ముట నీ వల్ల అయితే సమస్తం సాధ్యం. కేవలం నమ్మము. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. సమయాన్ని స్థానిక సంఘానికి అప్పచెప్తున్నాను. నిత్యంగా సాయంత్రం అద్భుతంగా విశ్వాసంలో చాలా సందర్భాల్లో చాలా సమయాల్లో మనం విశ్వాసం గురించి విన్నాం. కానీ దేవుడు మరొక కొత్త కాలంలో దేవుడు మనతో మాట్లాడండి. నిజమేనా? అవుతున్నారా? మన విశ్వాసము ఎలాగా మరి అయిపోతూ ఉందో, మరి విశ్వాసాలు కూడా వచ్చినటువంటి మనం అనేక సందర్భాల్లో ఎలాగా మనకు విశ్వాసం అయిపోతున్నామో, మన నిశ్చయముగా మనము విశ్వాసమైనటువంటి మనము ఈ లోకాచారాల్లో పడిపోయి, ఆ లోక సిద్ధాంతాల్లో పడిపోయి, విశ్వాసం మనం వాక్యం పైన దేవుని పైన ఉంచకుండా ఆచారాల పైన సిద్ధాంతాల పైన ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల పైన మనము విశ్వాసాన్ని ఉంచుతున్నాము. కనుక ప్రియులారా, మనము దేవుని యందు వాక్యమందు సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. నిజమేనా? దేవునికి స్తోత్రం. మరి దేవుడు మన విశ్వాస పరిమాణాన్ని పెంచడానికే ఈ రాత్రి అద్భుతంగా ఈ కూటాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. అది బాప్తిసము పొందిన తర్వాత అప్పుడు అయిపోలేదు. కానీ అక్కడి నుంచి మనము డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎలాగైతే మనం క్లాసులు చదువుతూ ఉంటారు పిల్లలు, మనం కూడా అలాగే మన విశ్వాస పరిమాణం కూడా పెరగాలి. అంతేనండి. బాప్తిసం పొందిన వారం రోజుల్లో అగ్నిలా ఉండి తర్వాత మన విశ్వాసం సమారిపోతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదని, మన విశ్వాసాన్ని పెంపొంది చేసుకోవాలని, మరి విశ్వాస విషయంలో మనం ఎలా ధైర్యంగా ఉండాలో, ఎలా ఎదుర్కోవాలో. నిజంగా మన ప్రవక్త బృందంగా ఒక మంచి జ్ఞానం ఎదుర్కొనే విశ్వాసం, అంటే ఈ లోకంలో జ్ఞానం అది జ్ఞానాలు ఎదుర్కొనే విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడికి స్తోత్రం. మనం ఏం కలిగి ఉండాలి? దేవుని జ్ఞానంతో ఉండాలి. దేవుడు ఇచ్చే పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. డబ్బులు ఉన్నాయని అందరూ చెప్పడం కాదు, కానీ ఆ డబ్బులు మన ప్రయాణానికి చెట్టు సేవలు తీసుకెళ్ళడానికి అవసరమైన ధనం, సరిపడగా ధనం ఉందా లేదా అని. సంక్షేమం దగ్గర కొద్దిగానే ఉంది, అది సరిపోదు, వాళ్ళ విశ్వాసం సరిపోదు. దేవుడికి స్తోత్రం. మనకి దేవుడు 1200 వర్తమానం ద్వారా మనకి ఎంతో విశ్వాసం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. నిశ్చయంగా రేపు ఉదయకాలంలో కూడా అద్భుతంగా ప్రయోజనంలో వాక్యం అందిస్తారు. మరి ఈ నేటికి వచ్చారు ప్రజలు. ఉదయకాలము ఈరోజు 11:30 వచ్చారు. అలా కాదు, 10 గంటలకే అందరూ మీ పక్కకు కొంచెం తొందరగా వేసి మీ ఇంటి దగ్గర మీ బట్టని చక్కపెట్టుకుని అందరూ కరెక్ట్ టైంకి మన విశ్వాసాన్ని ప్రదర్శిద్దాం. అంటే సంఘ క్రమానికి మనం లోపడదాం. కరెక్ట్ టైంకి మీరు వచ్చేస్తే చక్కగా మీరు కరెక్ట్ టైంకి దైవదానికి వాక్యం ఇచ్చేస్తాం. నిజంగా ప్రార్థన చేసుకుందాం. నిలబడదాం ఒకసారి. ప్రభు, నా విశ్వాసాన్ని పెంపొందించి శిష్యులు ఆయన అడుగుతున్నారు కదా ప్రభు. ప్రభా, నిశ్చయంగా ఆయన నా విశ్వాసం ఎలా ఉంది, ఏ రీతిగా ఉంది ప్రభా, నేను ఎలా దిగజారిపోతా ఉన్నాను ప్రభా. రాత్రి ప్రభా, ఓ పడిపోతున్నటువంటి నా పరిస్థితులు ప్రభా, జారిపోతున్నటువంటి నా పరిస్థితులు ప్రభా, ఓ చూసి స్పష్టంగా స్వయంగా శాతగా మాతో మాట్లాడిన దేవుడు అయ్యాను. దర్శించిన దేవుడు, మా అంతరంగాలను దర్శించిన దేవుడు నిశ్చయముగా ప్రభా, ఈ భూమికల్లో ఓ ఎత్తడానికి కావలసిన గొప్ప విశ్వాసం పొందుకోవాలి ప్రభా. అవును ప్రభా, ఈ లోక సంబంధంలో ప్రభా అన్ని విషయాల్లో పడిపోయిన ప్రభా, విశ్వాసాన్ని మర్చిపోతున్నాం ప్రభా, జారిపోతున్నాం ప్రభా, పడిపోతున్నాం ప్రభా. యేసయ్యా, మీరు మాకు సహాయం చేయండి ప్రభా. యేసయ్యా, మీరు మాకు సహాయం చేయండి ఆయన. ఓ మా విశ్వాసంలో నిలబెట్టిన ఆయన, ఓ మా మనపరచమని ప్రార్థిస్తున్నాం.
ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలు ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, ఆమేన్. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా, బ్రతుకున్నావా పడినా కడలి పాలైనను, అలలు ముంచి వేసినా ఆశ అలగారినా, నీ మాట చాలయ్యా, అవును యేసయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, బ్రతుకున్నావా పడినా కడలి పాలైనను, అలలు ముంచి వేసినా ఆశలు అలగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీడ చాలయ్యా, నీ ముందు నేను ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేమియో ఆదిల ప్రమాణము, నీకు ఇల్లలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేమియో ఆదిల ప్రమాణము, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, యేసయ్యా, ఉంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఆమేన్ ఆమేన్. స్తోత్రములు
స్తోత్రం స్తోత్రం స్తోత్రములు నాయన, స్తోత్రాలు తండ్రి. దయామయుడు, కృపామయుడు, కనికరము కలిగిన దేవుడు, ఆశగల ప్రాణంలో తృప్తిపరిచే దేవుడు, ఆమేన్. రాత్రి నిత్యము ఆశలు తీర్చిన దేవుడు, మాతో స్పష్టంగా సూటిగా తేటగా మాట్లాడిన దేవుడు. అవును ప్రభా, లోకమును విడిచిపెట్టాలి, లోకమును ఆచారాలన్నింటిని విడిచిపెట్టాలి ప్రభా. ఓ వాక్యము పైన మేము ఏ విధంగా ఆనుకోవాలి ప్రభువా, నీ యందు విశ్వాసములో మేము ఎలాగ పెంపొందాలో ప్రభువా, మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఓ ప్రభువా, ఇదిగో ఈ పరిస్థితులు అన్నింటినీ ప్రభువా ఎదుర్కొనే విశ్వాసం అని దయచే ప్రభువా. ఓ నీ శక్తితో మమ్మల్ని నింపునాయనా, నీ బలముతో మమ్మల్ని నింపునాయనా, ఆమేన్. అభిషేకంతో మమ్మల్ని నింపునాయనా. అద్భుతంగా రాత్రి మాతో మాట్లాడారు ప్రభువా. ఓ మాకు సంపూర్ణమైన విశ్వాసం కావాలి ప్రభువా, పరిపూర్ణమైన విశ్వాసం కావాలి ప్రభువా, ఎంతమంది విశ్వాసం కావాలి ప్రభువా, మా శరీరాలు మార్పు చెందే విశ్వాసం కావాలి నాయనా. ఆమేన్. ఓ మేము ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలి నాయనా, మేము అగ్ని బాప్తిసం పొందుకోవాలి ప్రభువా. నిత్యంగా మాతో సహాయం చేయ ప్రభువా. ఓ మమ్మల్ని బలపరిచిన ఆయన, స్థిరపరిచిన ఆయన, ఆమేన్. విశ్వాసంలో సంపూర్ణంగా నిలబెట్టిన ఆయన నడిపించు ప్రభువా. జారిపోకుండా, పడిపోకుండా, తొట్టైపోకుండా, కూలిపోకుండా, లొంగిపోకుండా ప్రభువా, ఈ వాక్యం వరకు మేమందరం నిలబడడానికి ప్రభువా. ఆమేన్. దేవాలయం మాకు సహాయం చేయాలి ప్రభువా. వాక్యం చూడడానికి ప్రభువా. ఓ నీ అందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ప్రభువా, ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభువా చూపమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇచ్చిన నీ ఆశీర్వాదంతో నింపు నాయన, నీ దీవులతో నింపు నాయన, నీ అభిషేకంతో నింపు నాయన. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరూ కూడా కాపాడు ప్రభువా. రోగుల నుండి స్వస్థపరచు నాయన, బలహీన బలపరచు నాయన, అవిశ్వాసాలు విశ్వాసాలుగా మార్చు నాయన. నీ శక్తితో, నీ బలముతో ప్రతి బిడ్డను కూడా నింపు నాయన, నడిపించు నాయన, బలపరచు నాయన, స్థిరపరచు నాయన. అలాగే ఉదయకాలము, సాయంకాలము, ఎల్లుండోదయం జరుగుతుంది ఈ కూటాల్లో ప్రభువా. ఓ నీ దాసుడు నిలబెట్టిన ఆయన అద్భుతంగా ప్రభువా, ఇంకా అనేక విషయాలు మాతో మాట్లాడు ప్రభువా. మా హృదయాన్ని కదిలించు ప్రభువా. మేము ఇంకా ఎలా ఎదగాలో ప్రభువా, అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి సహాయం చేయ ప్రభువా. ఆమేన్. మా ప్రభు చూపునైనా అద్భుతం జరిగించు ప్రభువా, గొప్ప దేవుడిగా రుజువు వచ్చావు ప్రభువా. ఓ వాక్యం అందించి నీ సేవకులు దర్శించు నాయన. ఓ నీ శక్తి కంటే నీ శక్తితో, నీ బలముతో, నీ అభిషేకముతో నింపు నాయన. అనేక స్థలాల్లో నిలబెట్టిన ఆయన, బలపరిచిన ఆయన వాడుకో ప్రభువా, సహాయం చేయండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరూ కూడా దర్శించు ప్రభువా. ఈ రాత్రి కూడా ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రభువా, మన ప్రయాణాల్లో తోడు కూడా మనం ప్రార్థిస్తున్నాడు ప్రభువా. నిశ్చయంగా సహాయం చేయ ప్రభువా, బలపరిచి మేలు జరిగించి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము. ఆమేన్. యేసు రక్తమే జయం, జయము జయము జయం కలుగుగాక. ఆమేన్. యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము కూడి వచ్చిన బిడ్డలందరికీ, ఆ వాక్యం అందించిన దైవజనులకు ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు నీడు ఆదరించి నడిపించి బలపరిచి కృప చూపి కాపాడును కాక. ఆమేన్. God bless you.